దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇప్పుడే జగద్గిరి గుట్టలో మా అసోసియేట్ ఆర్డైన్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ పాస్టర్ తోట నరసింహులు గారి యొక్క వివాహ రజతోత్సవం 25వ వార్షికోత్సవంలో పాల్గొని ఇప్పుడే రావడం స్ట్రైట్గా స్టూడియోలోకి వచ్చేసాను. మరి ఆలస్యమైంది కనుక వెంటనే మనం ప్రార్థనలోకి వెళ్దాం. చిన్న వాక్యం చదువుకొని తర్వాత మనం ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఎందుకంటే ఇప్పుడు పాటలకు సమయం లేదు, చాలా సమయం ఆలస్యం అయిపోయింది కనుక పాటలు మానేస్తున్నాను. జస్ట్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ప్రేయర్. ముందు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానించుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం, 3:8 నిర్గమకాండం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకును, యబూసీయులకు స్థానమై నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధత, సమయము పోనీయక జ్ఞానుల వలె ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, అజ్ఞానుల వలె ఉండొద్దు, సద్వినియోగం చేసుకోమన్నారు. మీరే మాకు నేర్పించినారయ్యా. కనుక డైరెక్ట్గా వాక్య పరిచయలోనికి ప్రార్థన సేవలోకి వెళుతున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతిని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన భాగములో నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనములో దేవుడు 2 మాటలు వాడాడు. విడిపించుటకును, నడిపించుటకును. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఇది మొదటి విషయం. తర్వాత కొంతమంది అన్య జాతుల వాళ్ళ పేర్లు చెప్పాడు. ఆ జాతుల జనాంగముల పేర్లు చెప్పి వారి నివాస స్థానమై ఉన్నటువంటి మంచి దేశం, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి గల దేశానికి మేము నడిపించటానికి, నడిపించటానికి దేవుడు చేస్తున్న రక్షణ కార్యములో ఉన్నటువంటి 2 ప్రధానమైన విభాగాలు, 2 ప్రధానమైన ఘట్టములు, 2 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. విడిపించుట, మంచి దేశములకు నడిపించుట. దిస్ ఈజ్ టోటల్ సాల్వేషన్. విడిపించుట అంటే సంఖ్యలు కనబడుతున్నాయి, బంధకాలు కనబడుతున్నాయి. అక్కడ బంధకాలు, సంఖ్యలు ఉంటేనే కదా విడిపించటం. బంధకములు, సంఖ్యలు, దాస్యము, వెట్టి చాకిరి, మన మీద ఎవరో ఒక బాస్ ఉండి మనకి ఇష్టం లేకున్నా పనులు చేయించడం, అది వెట్టి చాకిరి. అలాంటిదేదో ఉంటేనే విడిపించుట అనే ప్రక్రియ, కార్యక్రమం అవసరం అవుతుంది. బంధకాలే లేవు, ఎవడి పెత్తనము మన మీద నడవడం లేదు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు ఇంకా విడుదల దేని నుంచి కావాలి? విడుదల ఎవరికి కావాలంటే బంధించబడ్డ వారికి విడుదల కావాలి. మిమ్మల్ని విడిపించటానికి మరియు విడిపించి వదిలేయడం కాదు, ఒక మంచి దేశానికి, సమృద్ధి గల దేశానికి మిమ్మల్ని నడిపించటానికి నేను వచ్చాను అంటూ ఈ 2 కార్యాలు చేయడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడో చూడండి దయచేసి. నిర్గమకాండం
3:8 దిగి వచ్చి ఉన్నాను, దిగి వచ్చి ఉన్నాను, దిగి వచ్చి ఉన్నాను. ఉన్నతమైన మెట్టు నుండి కిందికి 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 అనేక మెట్లు దిగి వచ్చి ఉన్నాను. దాన్ని సంస్కృతంలో అవతరించుట అంటారు. అవతరించుట, అవతరణ అంటే అది కమింగ్ డౌన్ ఫ్రమ్ అ హైలీ ఎలివేటెడ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్, కమింగ్ డౌన్ టు అ లోయర్ లెవెల్. దట్ ఈస్ వాట్ వీ కాల్ avatarana in Sanskrit. In English it is translated incarnation. Incarnation doesn't give the right meaning, but avatarana means coming down step by step. I have come down to this world from a highly glorified, glorious, wonderful, heavenly city. From heavenly places above I have come down. పైనున్న ఆకాశము నుండి కిందికి దిగి వచ్చాను. ఆకాశమందున్న పరమాకాశం, పరమాకాశములో ఉన్నటువంటి దేవుని నివాస స్థలం, ఉన్నతమైన లోకము నుండి నేను దిగి వచ్చాను. ఇక్కడ ఒకటే మాట మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తాను. ప్రార్థన సమయంలోనికి మనం ప్రవేశిద్దాం. దిగి వచ్చుట అంటే ఒక మనిషి ఒక మెట్టు దిగి ఇంకో మెట్టు మీదకి, ఇంకో మెట్టు మీదకి, ఇంకో మెట్టు మీదకి దిగి 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 వచ్చుట. కానీ దేవుడు ఎలా దిగి వస్తాడు? అంతటా ఉన్నాడుగా. మొదటి మెట్టు నుండి 7వ మెట్టు మీదకి వచ్చాడు అనుకోండి, అసలు మొదటి మెట్టు మీద ఉన్నప్పుడే 7వ మెట్టు మీద కూడా ఉన్నాడుగా, ఇంకా దిగి రావడం ఏంటి అనేది ప్రశ్న. గాడ్స్ omni presence directly contradicts the theory of incarnation. అర్థమైందా మీకు? దేవుని సర్వవ్యాపకత్వము అవతరణవాదాన్ని ఖండిస్తుంది. అవతరణవాదం దేవుడు సర్వవ్యాపకుడు కాడు అని చెప్పినట్లుగా ఉంటుంది. అంతటా లేడు కనుక ఒక స్థలంలో స్థలానికి వచ్చాడు, అది అవతరణవాదం. అంతటా ఉన్నాడు అయితే మరి ఎలా వస్తాడు? ఆల్రెడీ ఈ గదిలో ఉన్నాడు, మళ్ళీ ఎలాగ వస్తాడు? ఈ కుర్చీ మీద ఉన్నా నేను మళ్ళీ కుర్చీ మీదకి ఎలా వస్తాను? అవతరణం ఒట్టిది, ఎందుకంటే అంతటా దేవుడు ఉన్నాడు. ఇది ఒక వాదన. అవతారవాదం దేవుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని గూర్చిన విశ్వాసం. ఒకదానికొకటి ఎదురుగా వస్తాయి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనములో ఇలాగ రాయబడింది. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతట ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును. ఆకాశములో ఉన్నాడు, పరమాకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, సకల స్థలములలో ఉన్నాడు. అంతటా ఉన్నాను నేనని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అనడం ఏంటనేది ప్రశ్న. ప్రియమిత్రులారా, నీ వాక్యమే సత్యం అన్నాడు యేసయ్య తండ్రి అయిన దేవునితో మాట్లాడు. బైబిల్ గ్రంథము సత్యము గనక, బైబిల్లో అబద్ధాలు లేవు గనక, ఈ 2 మాటలు బైబిల్లోనే ఉన్నాయి కనుక 2 మాటలు ఏకకాలంలో సత్యమై ఉండాలి. ఇది మన విశ్వాసం, మన అవగాహన. దేవుడు పైనుండి కిందకు వచ్చాడు అనేది బైబిల్లోనే ఉంది. ఆ పైన కింద కూడా ఎల్లప్పుడూ ఉన్నాడు అనేది కూడా బైబిల్లోనే ఉంది. కనుక ఈ 2 మాటలు ఏకకాలంలో సత్యం అని సత్క్రైస్తవుడు నమ్మి తీరాలి. బైబిల్లో ఉన్న దేనిని కూడా నువ్వు నమ్మను అనడానికి వీలు లేదు. అలాగంటే నువ్వు సత్క్రైస్తవుడి కాదు, మంచి క్రైస్తవుడివి కానే కాదు. 2 నమ్మాలి. 2 నమ్మాలి, 200 నమ్మాలి. బైబిల్లో ఉన్న ప్రతి మాట నమ్మాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నమ్మాలి, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నమ్మాలి, కొరుకుడు పడకపోయినా నమ్మాలి. బికాస్ ద బైబిల్ సెడ్ ఇట్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. It is one statement of the Bible. And God came from one place to another. That is still another statement of the Bible. How can both the statements be right at the same time?
They can be right, they must be right, they shall be right, because both the statements are made in the Holy Bible, which can never tell a lie. This is our faith. ప్రభునందు ప్రియులారా, రెండు ఎలాగా సత్యమవుతాయి? How can both the statements, seemingly contradictory statements, how can both of them be right at the same time? ఆ రెండు స్టేట్మెంట్స్ ఒకటేసారి ఏకకాలంలో రైట్ ఎట్లాగవుతాయి, సత్యం ఎలాగవుతాయి అంటే, ఉండి కూడా మళ్ళీ వచ్చుట ఎలా జరుగుతుందో మనకు అర్థం కావడానికి, మనకు తెలియడానికి దేవుడు తను తాను గాలితో పోల్చుకున్నాడు. పెంతెకోస్తు పండుగ నాడు 120 మంది కంటే ఎక్కువ, ఇంచుమించు 120 మంది, 120 people almost, or maybe more than that. They were fasting and praying for 10 days, steadfastly, continually. ఎడతెగకుండా స్థిరచిత్తముతో ఏకాగ్రతతో 10 రోజులు 120 మంది కంటే ఎక్కువ మంది ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వనితో వచ్చాడు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక చోట భయపడి దాక్కుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనములో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. కొన్ని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఊదడం ఏంటి? అలా ఊదితేనే మట్టి బొమ్మ ఆదామైంది. దేవుడు ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఎండిన ఎముకలు బ్రతుకుతాయి, మట్టి ముద్ద మనిషి అయిపోతాడు, రోగులు స్వస్థత పొందుతారు, చచ్చిన వారు లేపబడతారు. దేవుడు ఊపిరి ఊదినప్పుడు, దేవుని ఊపిరి నిర్జీవమైన వస్తువులకు, జీవము లేని వస్తువులకు జీవం కలిగిస్తుంది. ఆ ఊపిరి ఇంకేంటో కాదు, మామూలు ఊపిరి కాదు. ఆ ఊపిరి కూడా దేవునిలోని ఒక అంశ, త్రిత్వ వ్యక్తిత్వము, దేవుని త్రిత్వ వ్యక్తిత్వంలోని ఒక వ్యక్తిత్వం ఆ ఊపిరి, ఆ గాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు గాలి వంటివాడు. అంటే దేవుడు కూడా గాలి వంటివాడు. దేవుడు తాను గాలితో పోల్చుకున్నాడు. గాలి లాంటి వాడు దేవుడు. గాలి ఉంటుంది, మళ్ళీ వస్తుంది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే నా గ్రంథంలో దేవుడు నా చేత వ్రాయించాడు. ఈ విషయాన్ని చదివిన వాళ్లకు జ్ఞాపకం ఉంటుంది, చదవని వాళ్ళు వెంటనే ఆ పుస్తకం కొనుక్కొని చదవండి. గాలి ఉంటుంది, మళ్ళీ వస్తుంది. వేసవి కాలం కిటికీ ప్రక్కన మంచం మీద పడుకొని కిటికీలన్నీ బార్లా తెరిచి చల్లటి గాలి లోపలికి రాగానే అమ్మయ్యా ప్రాణం లేచి వచ్చింది బాబు, ఎంత చల్లటి గాలి వచ్చింది, ఆహా ఇంత గాలి వస్తుంది, చక్కని గాలి వేస్తుంది, తలుపులు తీయండి, ఇంకా బార్లా తీయండి, పరదాలు కూడా కర్టన్స్ కూడా తీసేయండి అంట. ఏమొస్తుంది బాబు? గాలి వస్తుంది. గాలి రావడం ఏంటి? గదిలో లేదా ముందు గాలి? గదిలో లేదా? ఏం పీల్చి బ్రతుకుతున్నావు? గాలి లేకుండా బ్రతికేస్తున్నావు నువ్వు? గాలి పీల్చే కదా ఈ గదిలో బ్రతుకుతున్నావు. ఇప్పుడు గాలి కొత్తగా రావడం ఏంటి? ఉన్న గాలి ఎలాగొస్తుంది? అవును ఉన్నది, కానీ ఉన్నట్టు తెలియనట్లుగా ఉంది, స్తంభించినట్టుంది. అది అటు ఇటు సంచరిస్తుంటే నా చర్మానికి స్పర్శ తెలుస్తుంది. స్తంభించిపోయింది అనుకోండి, గాలి ఉన్నట్టే తెలియదు. గాలి శరీరానికి తగలదు. ఉన్నది, కానీ ఇప్పుడు ఒక బలమైన రీతిలో నాకు అనుభూతిలోకి వచ్చింది, అనుభవంలోనికి వచ్చింది. నా పంచ జ్ఞానేంద్రియాలతో నేను అనుభవించగలిగిన రీతిలో గాలి కదిలింది. కదిలినప్పుడు
నా గదిలో ఉన్నటువంటి గాలి ఒకవేళ సాంద్రత పెరిగిందనాలు, సాంద్రత తరిగిందనాలు, లేక ఉన్నది కదిలి కొత్త స్థలాలకు వెళ్ళిపోతూ ఇంకో గాలి వచ్చి దీన్ని నెట్టేసి ఆ గాలిలో కదలికలు వచ్చినాయి అనుకోవాలో, గాలి లోకమంతటా ఉంది, కానీ కొన్ని చోట్లకు వస్తుంది. కదలకుండా ఉన్న దాన్ని కదిలించి నేనున్నాను అని అక్కడున్న మనుషులకు స్పర్శ ద్వారా తెలియజేయడానికి గాలి వస్తుంది. అలాగే దేవుడు అప్పుడప్పుడు వస్తాడు, రావాలి. దాన్నే మనం ఉజ్జీవం అంటాం. వీ కాల్ దాట్ మూవ్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రివైవల్. అది ఉజ్జీవం. దేవుడు అంతటా ఉన్నాడు, కానీ ఉన్నట్టు తెలియదు. పనులు చేయడు, మాట్లాడడు, దర్శనమియ్యడు. మనం ఏం చేసినా పట్టించుకోడు. నీ ఇష్టం పొందరా అన్నట్టు పట్టింపు లేకుండా, పట్టించుకోకుండా ఉంటాడు. కానీ కొన్నిసార్లు మన అనుభవంలోకి వస్తాడు, జోక్యం చేసుకుంటాడు, మాట్లాడతాడు. ఏంట్రా అలా పాడు పనులు చేస్తున్నావు, తోలు తీస్తానంటాడు. ఒకరిదని కొడతాడు, శిక్షిస్తాడు, మనుషుల్లో భయం పుట్టిస్తాడు. తన చర్యల ద్వారా పంచ జ్ఞానేంద్రియములకు ఆయన అనుభూతిలోకి వస్తాడు. వచ్చేసాడు దేవుడు అంటాం. అంతకుముందు కూడా ఉన్నాడు, కానీ వాడు వచ్చాడు, క్రియాశీలిగా మారాడు, ఆచరణశీలిగా మారాడు. ఉన్నాడు, ఉండి లేనట్టుగానే ఉన్నాడు ఇంతకాలం. ఇప్పుడు ఉన్నవాడు అన్నవాడు ఉన్నట్లుగా అనుభూతిలోకి వచ్చే రీతిగా మారిపోయాడు. దేవుడు రావాలి. ఉంటే చాలదు, ఉన్న దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. కానీ ఆయన రావాలి, మనల్ని కాపాడటానికి రావాలి, మనల్ని నడిపించటానికి రావాలి, మనకు సత్యం నేర్పటానికి రావాలి, మనకు పాపం మీద జయం ఇవ్వడానికి రావాలి, సాతాను కుతంత్రాల మీద జయం ఇవ్వడానికి రావాలి, సకల మంత్రశక్తులను నాశనం చేయడానికి రావాలి, మాంత్రికులను సర్వనాశనం చేయడానికి రావాలి, క్రైస్తవ సమాజాన్ని మంత్రాల బంధకాల్లో నుంచి విడిపించటానికి రావాలి. మంత్రాలు ఈ యుగంలో పనిచేస్తాయని నమ్మని క్రైస్తవ మూర్ఖులు ఉన్నారు. మంత్రాలు ఏమి లేవంటాడు పిచ్చోడు, పనికి మాలినోడు. ఎఫెసులో అప్పుడే 50,000 వెండి రూపాయలంతా మంత్రాలు తగలబెట్టేశారుగా, ఇప్పుడు మంత్రాలు ఎక్కడ అంటాడు పిచ్చి మోహం. ఎఫెసులో తగలబెడితే చైనాలో మంత్రాలు ఎందుకు పోతారా? ఎఫెసులో తగలబెడితే ఈజిప్టులో ఎందుకు పోతాయి? ఇండియాలో ఎందుకు పోతాయి మంత్రాలు? ఏ దేశానికి ఆ దేశానికి మంత్రాలని తెలీదా? ప్రపంచ మంత్రాలన్నీ ఎఫెసులోనే ఉన్నాయా? అంతకన్నా ముందు ఎఫెసు లేకముందే భారతదేశంలో ఉన్నాయి మంత్ర విద్యలు, తాంత్రిక విద్యలు ఉన్నాయి. మంత్రాలు ఉన్నాయి, పని చేస్తాయి. మేము లేము, మేము పని చేయమని మనల్ని మభ్యపెట్టడం కూడా వాటి వ్యూహములో భాగమే. నేను చెబుతున్నాను, మంత్రాలు ఉన్నాయి, పని చేస్తాయి, కానీ యేసు నామము కంటే అవి గొప్పవి కాదు. యేసు రక్తము యొక్క ప్రభావం ఎదుట అవి ఎందుకు పనికిరావు. మోషే ముందు ఐగుప్తు శకునగాండ్రు తమ మాంత్రిక విద్యల చేత కొన్ని దేవుడు చేసిన అద్భుతాలన్నీ వాళ్ళు రిపీట్ చేశారు, రెప్లికేట్ చేశారు, అనుకరించారు. దేవుడు పంపిన తెగుళ్ళనే వాళ్ళు కూడా అనుకరించి చేశారు. కానీ చాలా దూరం సాగలేదు. కొంత దూరం అయిన తర్వాత ఇక మేము చేయలేము, ఇది దేవుని శక్తి అని మోషే చేసిన కార్యాలను చూసి వాళ్ళు ఒప్పుకోవలసి వచ్చింది. మంత్రశక్తులు ఉన్నాయి, కానీ అవి అల్టిమేట్గా యేసు శక్తి ముందు ఓడిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంత్రశక్తులు ఉన్నాయి, కానీ యేసు రక్తము శక్తి ముందు అవి నాశనం అయిపోతే కాలిపోతాయి. అల్టిమేట్గా జరగబోయేది అది, జరిగి తీరాల్సిందది. మనకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నిటినీ నాశనం చేయడానికి స్తబ్దుగా అంతర్యామిగా కదలకుండా ఉన్న దేవుడు కదలిక తెచ్చుకొని ప్రత్యక్షమయ్యే స్థితిలో నేనున్నాను అని అందరికీ అనుభూతిలోనికి దేవుడున్నాడు అనే విషయాన్ని తెలియజేసే ఒక విధానంలో దేవుడు కదులుతాడు. అది దేవుడు రావడం అన్నమాట. ఇవాళ మనం ప్రార్థన చేద్దాం, దేవుడు దిగి రావాలి.
గగనము చీల్చుకొని దిగి రావాలి. 64వ అధ్యాయము యెషయాలో ఉన్న ప్రకారం గగనము చీల్చుకొని దిగి రావాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కానీ అక్కడి నుంచి రావాలి అంటే మామూలుగా ఉన్నప్పటికంటే ఆయన వచ్చాడు అని చెప్పినప్పుడు ఆయన శక్తి ప్రభావము అధికంగా అనుభూతిలోకి వస్తుంది. We feel his presence and his power and his glory in an intensified way. Hallelujah. అతి తీవ్రమైన స్థాయిలో మనం అనుభవిస్తాం దేవుని సన్నిధి. అది ఇప్పుడు మనకు కావాలి 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 గట్టిగా పట్టుదలతో అడుగుతాం. ప్రభువా నువ్వు ఉన్నావు, అది చాలదయ్యా, నువ్వు రావాలి. నీ సన్నిధి ఇంకా ప్రభావవంతముగా ప్రత్యక్షం కావాలి. నీలోని మహిమా ప్రభావాల ప్రత్యక్షత ఇంకా తీవ్రతరం కావాలి, ఇంటెన్సిఫై కావాలి. Let all the people of the earth know and feel your presence. Let all the people of the earth know and feel the presence and power of the God of the Bible, the power of the God of Israel. Let all the people of the earth know and feel the power and presence of the God of Abraham, Isaac and Jacob. భూప్రజలందరూ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని ప్రభావమును మహిమను అనుభవించాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయినటువంటి ఎలోహిం దేవుని యొక్క ప్రభావాన్ని యావత్తు భూజనాంగములందరూ అనుభవించాలి, రుచి చూడాలి. ఆ షాక్ అందరికీ కొట్టాలి. నేనున్నాను ఇక్కడని యెహోవా దేవుడు ఒక షాక్ వేవ్ ప్రపంచమంతటా పంపించాలి. అదే ఉజ్జీవం. ఆ ఉజ్జీవాన్ని మనం చూడాలి. ఎందుకంటే దేవుడు దిగి రాకపోతే, ఉన్నవాడు ఉన్నట్టుంటే చాలదు, నేనున్నాను రాని తెలిసి వచ్చేటట్టు ఆయన దిగి రాకపోతే ఎవరికి విడుదల కలగదు, ఎవరు మహిమలోకంలోకి ప్రవేశించలేరు. విడిపించాలి, నడిపించాలి. ఏదన్నా జరగాలంటే ఉన్నవాడే దేవుడే వచ్చినవాడుగా కనబడాలి. హల్లెలూయా. ఉన్నవాడుగా ఉంటే చాలదయ్యా, నువ్వు వచ్చినవాడుగా మాకు కనపడు. దిగి వచ్చిన దేవుడుగా నా బ్రతుకుల్లోకి దిగి వచ్చిన దేవుడుగా, మా ఇంట్లోకి దిగి వచ్చిన దేవుడుగా, మా స్థానిక సంఘములోనికి దిగి వచ్చిన దేవుడుగా కనబడు. మా దేశము, మా భారతదేశంలోకి దిగి వచ్చిన దేవుడుగా కనబడు. భూమండలము మీదికి ప్రచండ ప్రభావముతో దిగి వచ్చిన దేవుడుగా కనబడు. ఉన్న దేవుడుగా కాదు, వచ్చిన దేవుడిగా కనపడు. ఇంకా రెట్టించినటువంటి బల ప్రభావాలతో నీవు కనబడు, వినబడు. అందరినీ తాకు, స్పృశించు. నీ కార్యాలు జరిగించడం ద్వారా అందరూ నిన్ను గురించి ఆలోచించేటట్లు, మాట్లాడుకునేటట్టు చేయి. కమ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్షియల్ ఫీలింగ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓ లార్డ్, మానవుల యొక్క అనుభూతులలోనికి రా, అనుభవాలలోనికి రా, దిగిరా అని ప్రభువుని అడుగుతూ ఇవాళ మనం ప్రార్థించేద్దాం. ఆయన దిగి వస్తే తప్ప ప్రజల్లో పాప భీతి కలగదు. ఆయన దిగి వస్తే తప్ప దేవుని పిల్లలు పరిశుద్ధత నేర్చుకోరు. ఆయన దిగి వస్తే తప్ప సార్వత్రిక సంఘం సత్యములో ఏకము అవ్వదు. ఆయన దిగి వస్తే తప్ప సంఘంలో యెజబెలు కార్యాలు నాశనం కావు. ఆయన దిగి వస్తే తప్ప భూప్రపంచపు క్రైస్తవులందరూ పౌలు బోధులోనికి రారు. ఆయన రావాలి, పని జరగాలి. మరి మనం ఏం చేయాలంటే ఆయన్ని దింపాలి, ఆయన్ని దింపాలి. దేవుణ్ణి దింపుదాం. సకల విధములైన సైతాను కుతంత్రములు, సైతాను కార్యములు అన్నీ సర్వనాశనమైపోవునట్లుగా మన దేవుడు దిగి రావాలని నమ్మికతో, ధైర్యంతో, ఏకాగ్రతతో, పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థించేద్దాం. రండి ప్రియులారా, ఐ క్లోజ్ మై మెసేజ్ హియర్. ప్లీజ్ come on. Let us pray so that the Lord will come down in a mighty way as never before. Let the Lord come down as never before. మునిపెన్నడూ లేని విధంగా మన ప్రభు రావాలి.
యెహోషువ కాలంలో వచ్చిన దానికంటే ఉద్ధృతంగా రావాలి. మోషే కాలంలో వచ్చిన దానికంటే బలమైన ప్రచండ ప్రభావముతో రావాలి. చార్లెస్ ఫిన్నీ కాలంలో దిగి వచ్చిన ఆ ప్రభావం కంటే మించిన ప్రభావముతో మన దేవుడు రావాలి. పౌలు కాలంలో వచ్చిన దానికంటే మించిన ప్రభావంతో ఆయన రావాలి. Come on, let us pray that the Lord would come down. He is here already, but that's not sufficient. We need his coming. ఆయన వచ్చుట అనే అనుభవం ఇప్పుడు రావాలి. అలాగైతేనే మన దేశం దీవించబడుతుంది. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం సంస్కరించబడుతుంది. ప్రార్థన చేద్దామండి ప్లీజ్. టైం వేస్ట్ చేసుకోవద్దు. అందరు కళ్ళు మూసుకొని 2 చేతుల ఆకాశంతో పాకెత్తి, ఉన్నవాడను అనువాడవు నీవు, దిగి వచ్చిన దేవుడుగా ఆ ప్రత్యక్షమైన రీతిని నీ లేఖనాల్లో చూసినాము నాయన. ఇప్పుడు మా బ్రతుకుల్లో కూడా కనబరుచు అదే ప్రత్యక్షత. దేవుడు ఉన్నవాడు అనుకుంటున్నాం. ఉన్నవాడైతే చాలదు, వచ్చినవాడు కావాలి. మా దేవుడు దిగి వచ్చినవాడు కావాలి. దిగిరమ్ము దేవా, నన్ను పరిశుద్ధపరచడానికి దిగిరమ్ము. నా కుటుంబమును, మా సంఘమును, మా దేశమును, మా గ్రామాన్ని, మా పట్టణాన్ని ఆశీర్వదించడానికి దిగిరమ్ము, 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 దిగిరమ్ము తండ్రి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేరేపించబడిన వారు కాలయాపన చేయకుండా వెంటనే నోరు తెరచి ప్రార్థనకు ఉపక్రమించండి. దేవుడు బలమైనటువంటి అగ్ని స్తంభముగా ఈ రాత్రి దిగి రానై ఉన్నాడు. భారతదేశం అంతటి మీద దిగి రానై ఉన్నాడు. దేవుడు అగ్ని స్తంభంగా భారతదేశం అంతా, ఆసేతు, హిమాచలం, కాశ్మీర్, కన్యాకుమారి బలముగా దేవుడు సంచరించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి క్రైస్తవ స్థానిక సంఘాన్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు. ప్రతి దైవజనుని, ప్రతి సువార్త సేవకుడిని, ప్రతి బోధకుడిని మారు మనస్సు అనుభవంలోకి దేవుడు నడిపించబోతున్నాడు. God is going to grant repentance to every Christian everywhere. Hallelujah, hallelujah, hallelujah. Riharadala bashakandara baras. Undara bala hundaridara bashi karirandara riyadara barasi. Hurambara riyara kalandara barashi karindara ya barasi. O sharabara hundalida kurida la barasi kandara. Prabhuva, Prabhuva, Prabhuva. Randi prilara. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు నోరు తెరిచి ప్రార్థనకు ఉపక్రమించండి. మేమందరం, మిగతా వాళ్ళందరం కూడా బృంద సభ్యులు ఏకీభవిస్తాం. అనేక మంది యూట్యూబ్లో చూస్తున్నారు, అనేక మంది ఫేస్బుక్ ద్వారా చూస్తున్నారు, అనేక మంది జూమ్లో లింక్ అయి ఉన్నారు. అందరం ఒక్క మనిషి అయినట్టుగా ఏకీభవించి దేవుడు దిగి రావాలని ప్రార్థన చేద్దాము. ప్రభువా నీకు వందనాలు. Huririara bara huraba bariara karadara bara sikandara hudaram sakurandalaria sura bahuralia bara sira rabara suhandara raba ura raba shahundara daraba tarara shahumba. ప్రార్థన చేయండి. మన యేసుదాస్ లక్కో గారి చర్చ్ సురేష్ గారు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములేసయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధ దైవమా నీకు వందనాలయ్యా. రాజాది రాజా నీకు స్తోత్రాలు. ప్రభులు ప్రభువా నీకు వందనాలు నాయనా. ఈ రాత్రి వేళ
నీ బంగారు పాదముల యొద్దకు వచ్చినాము తండ్రి. నీ రక్త ప్రభావమున ప్రభువా నీ సన్నిధానంలోనికి ప్రవేశిస్తున్నామయ్యా. నీ రక్తమును బట్టి ప్రభువా నీ సన్నిధానాన్ని ప్రభువా అయ్యా ప్రభువా తండ్రి నీ యొక్క పాదములను పట్టుకుంటున్నాము తండ్రి. నాయనా మీరు దిగ్గరండి నాయనా. ఇదిగో ఈ రోజు ప్రభువా తండ్రి నాయన మీరు యొక్క ప్రార్థనలు ప్రభువా మమ్మల్ని నడిపించడానికి నీవు పంపించినటువంటి సందేశమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. మీ దాసుని అభిషేకించి ప్రభువా మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థన చేయడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి నాయన. నీ రక్తముతో మమ్మల్ని ప్రభువా కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా మా యొక్క ప్రభువా తండ్రి అంతరంగ పాదములు ప్రభువా చేతులను ప్రభువా నీ రక్తముతో బాగుగా శుద్ధీకరించు తండ్రి. అయ్యా మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన దోషము నాయన అయ్యా తండ్రి నాయన నీవు మా కొరకు చిందించినటువంటి ప్రభువా తండ్రి నాయన సిలువలో కార్చిన రక్తమును బట్టి ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా తండ్రి నీవు చేసిన యజ్ఞమును బట్టి నీ సన్నిధానాన్ని సమీపిస్తున్నాము నాయన. మాకున్నటువంటి సొంత ఆసక్తి బట్టి గాని ప్రభువా భక్తిని బట్టి గాని ప్రార్థన చేయటం లేదు నా తండ్రి. దేవా తండ్రి నీవు మా కొరకు చేసిన ప్రభు పుణ్య యాగమును బట్టి నాయన నిన్ను సమీపిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభు ప్రార్థన చేస్తున్నామయ్యా. దేవా తండ్రి నాయన ఆనాడు ప్రభు ఇశ్రాయేలుని ప్రభువా తండ్రి నాయన ఐగుప్తు దాసరికంలో నుండి విడిపించడానికి అయ్యా ప్రభువా తండ్రి నాయన వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి ప్రభువా నీవు దిగి వచ్చి ఉన్నానని ప్రభువా నీవు మాట్లాడావు తండ్రి నాయన. అయ్యా ప్రభువా తండ్రి ఆయా తరాల్లో ప్రభువా నీ కార్యాలు భూమి మీద జరగడానికి ప్రభువా తండ్రి నీవు అయా ప్రత్యేకంగా ప్రభు ఆయా సందర్భాల్లో దిగి వచ్చినట్లుగా మేము చూస్తున్నాము నాయన. ఆనాడు ఇశ్రాయేలుని విడిపించడానికి నీవు దిగి వచ్చావు ప్రభు తండ్రి నాయన. అయ్యా ఈ నాయన ప్రభు ఈనాడు ప్రభు తండ్రి నాయన నీవు దిగి వస్తే తప్ప విడిపోయినటువంటి బంధకాలు ఎన్నో నీ సంఘాన్ని ప్రభు తండ్రి నాయన అలుముకొని ఉన్నాయి ప్రభు తండ్రి. నీవు దిగి వస్తే తప్ప ప్రభు మా దేశవాసులు ప్రభు అయ్యా తండ్రి సాతాను యొక్క బంధకాల నుండి విడిపించబడలేరు నాయన. నీవు దిగి వస్తే తప్ప ప్రభువా తండ్రి నాయన సార్వత్రిక క్రీస్తు సంఘంలో దుర్బోధుల బంధకాలు ప్రభువా దుర్బోధుల సంఖ్యలు తెగిపోవు నాయన తండ్రి. యేసయ్యా మీరు దిగిరండి నాయన. ప్రత్యేకంగా మీరు దిగిరండి ప్రభువా. నీవు ప్రభువా బంధించబడిన వారిని విడిపించుటకును అయా ప్రభువా తన చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకును నేను వచ్చి ఉన్నానని ప్రభువా తండ్రి నీ పరిశుద్ధ లేఖనంలో రాయబడే ప్రకారంగా దేవా నీ మొదటి రాకడలో ప్రభువా తండ్రి అనేకుల్ని ప్రభువా అయా తండ్రి నాయన చెవిటి వారిని ప్రభువా మీరు ముట్టి ప్రభువా వారిని ప్రభువా అయా చెవిటితనము నుండి ప్రభువా అందులను ముట్టి అంధత్వము నుండి ప్రభువా మీరు విడిపించారయ్యా తండ్రి. అయా ప్రభువా తన 38 సంవత్సరాలుగా ప్రభువా తండ్రి నాయన అయా రోగ ప్రభువా పరిస్థితిలో ప్రభువా తండ్రి నడుము వంగిన పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభువా అయా తండ్రి ఆ స్త్రీని ముట్టి ప్రభువా విడిపించారయ్యా. ఎన్నెన్ని ప్రభువా దురాత్మల నుండి ప్రభువా వేలాది మందిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరిచినారయ్యా తండ్రి. అయా తండ్రి నీవు ప్రత్యేకంగా దిగి వచ్చి ప్రభువా తండ్రి నాయన అయా పాప పాశ బంధముల నుండి విడిపించడానికి మానవ జాతిని ప్రభువా సంరక్షించడానికి నశించిన వేదిక రక్షించుటకు ప్రభువా నీవు శరీరధారిగా ప్రభు 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చినావయ్యా. అయ్యా నీవు ప్రభువా దిగి వచ్చావు. నీవు ప్రభు అంతటా వ్యాపించి ఉన్నావు. సర్వాంతరయామివని ప్రభు అని పరిశుద్ధ లేఖనములో ప్రభువా రాయబడ్డం మాత్రమే కాకుండా ప్రభు ఆయా సందర్భాల్లో ప్రత్యేకంగా నీవు దిగి వచ్చి ఆయా కార్యాల కొరకు ప్రభువా తండ్రి నాయన నీవు అవతరించుట అవసరమైనదని ప్రభు అనే పరిశుద్ధ లేఖనాల్లో మేము చూస్తున్నామయ్యా. నీవు ప్రత్యేకంగా నాయన తండ్రి మేము బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో ప్రభువా అయ్యా తండ్రి నీ యొక్క కార్యాన్ని భూమి మీద జరిగిస్తున్న ఈ కాలంలో ప్రభువా నీ దాసుని పంపించి ప్రభువా భూమి మీద నీ సంకల్పం నెరవేరుస్తున్న ఈ కాలంలో నాయన అయ్యా నీవు ప్రత్యేకంగా నీవు దిగి వస్తే తప్ప ప్రభువా తండ్రి నాయన నీ కార్యాలు మేము భూమి మీద చూడలేము ప్రభువా. ఆనాడు అపోస్తుల కాలంలో ప్రభువా తండ్రి నీవు దిగి వచ్చి ప్రభువా మేడగది మీదకి ప్రభువా అయ్యా ప్రభువా తండ్రి నాయన సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ప్రభువా అయ్యా ఆనాటి ఉన్నటువంటి సంఘాన్ని ప్రభువా ప్రచురింపజేసావు తండ్రి నాయన. అయ్యా తండ్రి ఈనాడు ప్రభువా తండ్రి నాయన మరలా ప్రభువా అయ్యా తండ్రి మీరు దిగిరండి నాయన. అయ్యా ఆయా కాలాల్లో ఆయా తరాల్లో ఆయా భక్తులను లేవనెత్తి ప్రభువా అయ్యా ప్రత్యేకంగా నీవు దిగి వచ్చి ప్రభు పని చేసావు తండ్రి నాయన. దిగిరండి ప్రభువా తండ్రి నాయన. చార్లెస్ జి ఫిన్నీ ప్రభు కాలంలో అయ్యా తండ్రి నాయన ప్రభు పౌలు భక్తుని కాలంలో ప్రభు ఆదిమ సంఘం కాలంలో ప్రభువా అయ్యా తండ్రి ఆయా భక్తుల కాలాల్లో ప్రభువా తండ్రి నాయన వాణి చేనుల్లో ప్రభువా తండ్రి పరలోకంలో నుండి ప్రభువా తండ్రి నాయన నీ యొక్క మహిమ కలిగిన పరిశుద్ధాత్మ జలులను ప్రభువా నీవు కురిపించడానికి దిగి వచ్చావయ్యా.
అయ్యా ఈ తరంలో ప్రభువా మీరు దిగిరండి నాయన. నా దేశంలోనికి దిగిరండి ప్రభువా. అయ్యా సార్వత్రిక సంఘంలోకి దిగిరండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా నీవు ప్రత్యేకంగా దిగిరండి నాయన. అయ్యా నీవు ప్రభు అతన్ని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణాన్ని చేత ప్రభు అతన్ని నాయన, నీ ప్రభావం వెడలిపోయిన కారణం చేత ప్రభు అతన్ని నాయన నీ కార్యాలు మేము చూడలేకపోతున్నాం. అయ్యా ప్రభు అతన్ని నాయన, అనేకులు ప్రభు అతన్ని నాయన, అయ్యా ప్రభు అబద్ధాన్ని ప్రభు అతన్ని పట్టుకు వేలాడడంలో ప్రభు అతన్ని నాయన, అయ్యా సత్య ప్రత్యక్షతను కానలేక ప్రభు అతను దుర్బోధలు కొట్టుమిట్టాడుతున్న వేళలో ప్రభు అతని నాయన, అయ్యా ప్రభు నీ దాసులు మీ ప్రవక్తలు ప్రభు అతని నాయన, అయ్యా నువ్వు పంపిన దైవజనులు వాక్యం ప్రకటిస్తున్నప్పటికీ నీ సత్యాన్ని చూడలేకుండా ప్రభు అతని నాయన, అయ్యా సువార్త వాక్యాన్ని ప్రభు ప్రకటిస్తున్నప్పటికీ ఆ వాక్యాన్ని గ్రహించకుండా రక్షణ పొందలేనటువంటి ప్రభు అతని నాయన, అయ్యా ప్రభు అంధత్వంలో ఉండిపోతూ ప్రభు అతన్ని కొట్టుమిట్టాడుతున్నారయ్యా. దేవా మీరు దిగి వచ్చి అయ్యా తండ్రి సర్వ భూమి మీద నీ యొక్క ముఖ ప్రకాశాన్ని ప్రభువా అయ్యా ప్రజ్వలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి సహాయించండి దేవా, మీరు కనువిప్పు కలిగించడానికి మీరు దిగిరండి తండ్రి నాయన. అయ్యా ప్రభు సువార్త వాక్యాన్ని ప్రభువా తండ్రి నాయన వారి మనోనేత్రాలకు వెలిగింపు నాయన కలగజేయడానికి మీరు దిగిరండి ప్రభువా. సంఘంలో నాయన అతను ఉండవలసిన పవిత్రమైనటువంటి భయము కలిగించడానికి నీవు దిగిరండి ప్రభువా. పాపము నుండి విడిపించడానికి ప్రభువా నువ్వు దిగిరండి నాయన. అయ్యా తండ్రి నాయన వాక్య వ్యతిరేకమైనటువంటి సిద్ధాంత అయోమయం నుండి నీ సంఘాన్ని విడిపించడానికి మీరు దిగిరండి ప్రభువా. అయ్యా మీరు దిగి రావాలి ప్రభువా తండ్రి నాయన. నీవు దిగి వచ్చి కార్యం చేయకపోతే అయ్యా ప్రభువా తండ్రి నాయన, అయ్యా నీవు దిగి వచ్చి పనికి పూనుకోకపోతే ప్రభువా అయ్యా అతని సంకల్పము ప్రభు అతని భూమి మీద ప్రభువా ఎలా నెరవేరుతుంది ప్రభు అతని నాయన. నీ ప్రవక్తకు నాయన అతన్ని నువ్వు పంపించి ప్రభువా అయ్యా నీ కొరకు ప్రభు అతని నాయన అయ్యా ప్రతి తరములో ప్రభు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ తరంలో నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి అయ్యా తండ్రి నాయన నాయన తన సైన్యముగా నీవు నిలవబెట్టిన వారి ద్వారా నీవు జరిగించ తలపెట్టిన ప్రభువా ఈ సిద్ధాంత దిద్దుబాటు పరిచర్య నాయన ఎలా జరుగుతుంది నాయన సహాయించండి. మీరు దిగిరండి ప్రభువా, దిగిరండి 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 నాయన. అలాగే ప్రభు అతన్ని దేవుని సంఘం మీద ప్రభు సేవకుల మీద అయ్యా జరుగుతున్న సేవ మీద ప్రభు అతన్ని నాయన విశ్వాసుల మీద ప్రభు అతన్ని ఎన్నో మంత్ర ప్రయోగాలు ప్రభువా అయ్యా అతని సాతాను వాడి యొక్క అనుచరులు కలిసి ప్రభు అతన్ని నాయన ఎన్నో దురాత్మల ప్రభు అతని ప్రయోగాలు ప్రభు చేస్తుండగా ప్రభు అతన్ని నాయన అయ్యా మంత్రశక్తుల ప్రయోగాలు చేస్తుండగా ప్రభువా ఆ మంత్రశక్తుల ప్రభావం అంతటి నుండి విడిపించడానికి నీవు దిగరండి ప్రభు అతన్ని నాయన. దేవాని సంఘాన్ని ప్రభు అతండి నాయన అయ్యా నీవు భద్రము చేయడానికి దిగిరండి ప్రభు తండ్రి. అయ్యా నీవు కాపాడడానికి దిగిరండి ప్రభు తండ్రి. గగనము చీల్చుకొని నీవు దిగిరండి నాయన, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరి బకారాసి ఖారందరదరబరాసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇగో నీవు ప్రభువా గగనము చీల్చుకొని దిగి వచ్చదువుగాక నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఓ నీ రాకడ భూమి మీద ప్రభువా అయ్యా జరగడం ప్రభు ఆలస్యం అయిపోవాలని ప్రభువా జరగవలసిన సంస్కరణ జరగనివ్వకుండా ప్రభువా అయ్యా తండ్రి నాయన ఆటంక పరచబడాలని ప్రభువా సువార్త వ్యాపింప పడకుండా ప్రభువా తండ్రి నాయన అడ్డుబండలుగా నిలవబడాలని ప్రభువా తండ్రి నాయన సాతాను వాడు మూకలు కలిసి ఎన్ని ప్రభువా తండ్రి నాయన అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ ప్రభు వాటన్నిటినీ ప్రభు చీల్చుకొని ప్రభువా మీరు దిగిరండి నాయన. నీ ప్రభావంతో దిగిరండి ప్రభువా అయ్యా, నీ మహిమతో దిగిరండి ప్రభువా అయ్యా. ప్రభు నీ సత్యము మేఘ మండలములంతా ఉన్నతముగా విస్తరింపజేయబడును గాక తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ప్రభు అతన్ని నీ యొక్క ప్రభువా అయ్యా సత్యము ప్రభు అతన్ని ఉన్నతముగా అయ్యా ప్రభావవంతముగా నిరూపించబడును గాక తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా దుర్బోధకులు నాయన యథార్థహీనులు ప్రభువా ఎదురాడడానికి వీల్లేకుండా ప్రభు అతన్ని నాయన ఎవరు కాదనడానికి వీల్లేకుండా ప్రభువా నీ సత్యము నిరూపించబడాలి నాయన, నీకు వందనాలు. ఎవరైతే ప్రభు అతన్ని నాయన అయ్యా ప్రభు సత్యము కనబడుతున్నప్పటికీ కావాలని కళ్ళును మూసుకొని ప్రభు అతన్ని నాయన అయ్యా సత్యాన్ని ప్రభు అతన్ని నాయన నీవు పంపిన నీ దాసుని ప్రభువా అయ్యా ప్రభు అతన్ని అడ్డగిస్తున్నారు ప్రభు అతన్ని అడ్డగింప చూస్తున్నారు ప్రభు అతన్ని నాయన అయ్యా ప్రభు అతన్ని నాయన నీ యొక్క సంఘము సత్యము గ్రహించనవ్వకుండా అయ్యా ఇంకా కన్ఫ్యూజన్ లోకి నెట్టేటట్టుగా ప్రభు అతన్ని ప్రవర్తిస్తున్నారు ప్రభువా. వారందరినీ ప్రభు శిక్షించడానికి మీరు దిగరండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. నీవు కార్యానికి పూనుకోండి నాయన అయ్యా. నీ ప్రజలు ప్రభు అతన్ని నాయన ఇగో నీవు దిగు వచ్చేంత వరకు ప్రభువా అలయక ప్రభువా సొలయక ప్రభువా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన నీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభు అతన్ని మీరు పురుకొల్పడానికి దిగరండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మా గుండెల్లో ప్రభువా ఆరనటువంటి అగ్నిగా ప్రభువా తండ్రి నాయన ఈ ప్రార్థన జ్వాలను ప్రభువా మండింపజేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు దేవా. మీరు కన్న తండ్రి ప్రభువా మా బ్రతుకుల్లోనికి దిగరండి, మా జీవితాల్లోనికి దిగరండి
అయ్యా తండ్రి నాయన ఈ సిద్ధాంత దిద్దుబాటు పరిచర్యను అయ్యా తండ్రి సార్వత్రిక క్రీస్తు సంఘం అంతా నెరవేర్చడానికి దిగిరండి ప్రభు నీకు వందనాలు. కనికరించండి తండ్రి నాయన. చల్లారిపోయిన మా బ్రతుకులను అయ్యా మరింతగా ప్రభు తండ్రి నాయన ప్రజ్వలింపజేయండి ప్రభు తండ్రి నాయన. అయ్యా తండ్రి చతికిలబడిపోయిన మా స్థితిలో నుండి ప్రభువా మమ్మల్ని పైకి లేవనెత్తడానికి దిగిరండి ప్రభు నీకు వందనాలు నాయన. ప్రభు నీ కార్యాలు మేము చూడాలి ప్రభు తండ్రి నాయన. ఇదిగో ప్రభు భక్తులు ప్రభు కీర్తన గ్రంథంలో ఇదిగో మా పితరులు చెప్పుకున్నటువంటి యెహోవా కార్యములే మాయను, ఇకను ప్రవక్తయు లేకపోయాను, నరులు విశ్వాసులు లేకుండా గతించిపోయిరని ప్రభువ. అయ్యా తండ్రి నాయన నీ ప్రభావాన్ని గురించి అయ్యా గత కాలంలో చెప్పుకున్నటువంటి మాటలు కనబడకుండా ప్రభువ కనుమరుగైపోయినటువంటి స్థితిలో నాయన నీ భక్తులు ప్రభు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు నాయన. సహాయం చేయండి ఈనాడు ప్రభు తండ్రి నాయన. సార్వత్రికంగా నీవు దిగి వచ్చి పని చేస్తున్నటువంటి ప్రభు తండ్రి నాయన, పని చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఒప్పుకొనుకున్నట్టుగా ప్రభు తండ్రి నాయన, ప్రతి ఒక్కరూ ప్రభు దేవుడు దిగి వచ్చి ఉన్నాడని చెప్పుకున్నట్లుగా తండ్రి అయ్యా ప్రభు ప్రతి ఒక్కరు నీ కార్యాలని అనుభవించినట్లుగా తండ్రి నాయన. దేవుడు దిగి వచ్చేస్తున్నాడు, మనం ఆ మహాదేవునితో ఎలా పోరాడగలమని ప్రభు తండ్రి శత్రువులు అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి మహాభయంకరమైనటువంటి నీ యొక్క రూపాన్ని చూసి ప్రభు ప్రభావాన్ని చూసి పారిపోవునట్లుగా తండ్రి నాయన నీవు పనికి పూనుకోమని ప్రభు తండ్రి నీవు దగ్గరమ్మని నీ పరిశుద్ధ పాదముల యొద్ద నాయన బ్రతిములాడుచున్నాము తండ్రి. అయ్యా తండ్రి మా ప్రార్థన సహాయం చేయండి. ఇంకా నీ బిడ్డలు ప్రార్థన చేస్తుండగా అయ్యా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థన విజ్ఞాపనలంట్లో నడిపించండి. ఈ ప్రార్థనలు నీ రక్తము ప్రభు ప్రోక్షించి యోగ్యమైనటువంటి అర్పణగా నీ సన్నిధానాన్ని చేర్చుకొని సమాధానం దయచేయమని మహిమ గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసయ్య అనంత శక్తియుత నామములోనే ప్రార్థించి నీ సమాధానాన్ని స్వతంత్రించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రాలు. వెంటనే ప్రార్థన అందుకొని ప్రియులారా, యాండ్రే చేసిన వారు త్వరగా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 ప్రభువా, మికిలిగా ప్రేమించిన కన్న తండ్రి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన ప్రభువా నేను నాయన మీరు దిగి వస్తున్నందుకు వందనాలు ప్రభువా నాయన. వాక్యము నీ దాసుని ద్వారా ఇచ్చిన వాక్యం ప్రభువా ఫలింపజేస్తున్నందుకు వందనాలు ప్రభువా. వందనాలు 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ వందనాలు ప్రభువా నాయన తండ్రి ప్రభువా. అయ్యా ప్రభువా నాయన తండ్రి, యుద్ధము యెహోవాదే, విజయము భక్తులదే అన్నావు తండ్రి ప్రభువా నాయన. అలాగు నాయన యుద్ధ వీరుడు వై యుద్ధ శూరుడు వై ప్రభువా నాయన సార్వత్రిక సంఘం మీద, మినిస్ట్రీ మీద, ప్రవక్త మీద పనిచేస్తున్నటువంటి సకల చీకటి శక్తులన్నిటి మీద నాయన ప్రభువా, మాంత్రిక శక్తులన్నిటి మీద ప్రభువా నాయన నీవు యుద్ధము చేస్తున్నందుకు వందనాలు స్తోత్రము తండ్రి. అయా తండ్రి వందనాలు 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 వందనాలు. అయా ప్రభు మాంత్రిక శక్తులను ప్రభు నాయన వాటన్నిటినీ ప్రభు కాల్చి వేస్తున్నందుకు వందనాలు. అయా ప్రభు ఎన్నాళ్ళు వాడు ఎన్ని తండ్రి ప్రభు ఎన్ని విధములుగా ప్రభు నాయన ఈ దాస్తుని మీద అయా మినిస్ట్రీ మీద ప్రభు నాయన ఎన్ని విధాలుగా నాయన ప్రభు నాయన వాడు అయా ప్రభు నాయన తండ్రి సాతాను శక్తులు ప్రభు అనేక వ్యక్తులు కలిసి పోరాటం జరిగిస్తున్నారు. ఈ పోరాటానికి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన నువ్వు అంతిమ ఘట్టముగా ప్రభా ఈ రాత్రికాల ప్రార్థనల ద్వారా ప్రభా నాయన గొప్ప విజయం ఇస్తున్నందుకు వందనాలు. ప్రతి మంత్రముల నుండి కాల్చివేస్తున్నందుకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్క నాయన తండ్రి దుష్టుడు కార్యములన్నిటిని నశింపజేస్తున్నందుకు వందనాలు తండ్రి. అయా ప్రభా నాయన మినిస్ట్రీని ప్రభా అంతకంతకు వర్ధిల్లింపజేస్తున్నందుకు వందనాలు. అయా తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా అంత్య దినములలో ప్రభా నాయన తండ్రి అయా ప్రభ కడవరి వర్షము నాయన ఇంకా నువ్వు ప్రభు మినిస్ట్రీ మీద నాయన ప్రభా నాయన అత్యంతముగా ప్రభా నాయన నీ చిత్తము నెరవేర్చబడటానికి అయా ప్రభా నాయన తండ్రి వ్యూహిత సైన్య సమభీకర రూపినిగా మీరు తయారు చేయబోతున్నందుకు వందనాలు ప్రభా నాయన తండ్రి. వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మదేవ వందనాలు. మీరే కార్యం జరిగించిన ప్రభా నాయన నూతన విధానములలో నూతన కార్యములలో అయా ప్రభా నాయన నూతన శక్తితో ప్రభా నాయన తండ్రి అయా మీరు నాయన గొప్ప కార్యములు ప్రపంచమంతటిని సంస్కరించబోతున్నందుకు వందనాలు తండ్రి. నీవిచ్చిన దర్శనమును నీవిచ్చిన వాగ్దానమును ప్రభా నాయన జరిగించబోతున్నందుకు వందనాలు స్తోత్రములు నాయన. అయా ప్రభా నాయన వందనాలు. శక్తి చేతనైన బలము చేతనైన జరుగుదు కానీ ఇది నా ఆత్మ ద్వారానే జరుగును అన్నావు తండ్రి.
అలాగూ ప్రభా మినిస్ట్రీని ప్రభా అయ్యా ప్రభా నాయన నీ ఆత్మ ద్వారానే ప్రభా నీవు నాయన అయ్యా ఎవరు అనుకోని రీతిలో ప్రభా నాయన ప్రపంచమునకు నువ్వు పరిచయం చేయబోతున్నందుకు వందనాలు. ప్రపంచంలో నాయన ప్రభా ఉన్నటువంటి సాతాను సింహాసన కోటలన్నీ కూల్చబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా మహిమాన్వితుడా వందనాలు దేవా, వందనాలు 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 వందనాలు. మీరే ప్రభా నాయన తండ్రి ప్రభా అయ్యా ప్రభా నాయన మినిస్టర్లో ప్రతి ప్రవక్త మొదలుకొని చిన్న విశ్వాసి వరకు అందరినీ నాయన నీ కంచె వేస్తూ ప్రభా నాయన తండ్రి అయ్యా సాతాను శక్తులన్నిటినీ నాయన గడగడ వణుకుతూ పారిపోయినట్లుగా ప్రభా నాయన అందరినీ అయ్యా యుద్ధ వీరులుగా నాయన మీరు తయారు చేస్తూ ప్రభా నాయన అయ్యా తండ్రి ప్రభా నీ ఆలోచన నీ చిత్తము నాయన భూమి మీద జరిగించడానికి అయ్యా ప్రభ మీరు రేపబోతున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నీ వాక్యము నాయన ప్రభ అందరిలో నీరు కట్టి ఫలింపు చేసి ప్రభా నాయన మీరే నాయన కార్యం జరిగించమని అయ్యా ప్రభు మహిమాన్వితుడా వందనాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీకే నీ చిత్తం జరగడానికి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నాయన మీరు దిగి వచ్చి నాయన ప్రభా అయ్యా నాయన మీరు అనుకున్నంతగా మేము సేవ చేయగలగడానికి, మీరు అనుకున్నంతగా నాయన నీ కార్యములు నాయన పరిగెత్తడానికి ప్రభా నాయన అయ్యా ప్రభా నాయన మినిస్ట్రీ కావలసిన ప్రతి నాయన ప్రభా అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభా నాయన తండ్రి ప్రభా వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నాయన ఇప్పటి వరకు ఆటంకంగా నిలిచిన ప్రతి ఆటంకములన్నింటినీ యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మినిస్ట్రీని ప్రభా నాయన ఆర్థికంగా కృంగదీస్తున్నటువంటి ప్రతి ఏలుబడి అంతటిని సాతాను సమూహములన్నిటిని వాడి యొక్క దుష్టుడు కార్యములను యేసు నామములో సంపూర్ణముగా నాయన వాటిని బంధించి పాతాలను త్రొక్కివేస్తూ ప్రభా నాయన అయ్యా తండ్రి ప్రభు సరళమైన మార్గములో అయ్యా ప్రభా నాయన మినిస్ట్రీని నడిపించబోతున్నందుకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రభా మహిమాన్వితుడా వందనాలు 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 వందనాలు. అయ్యా ప్రభా నాయన తండ్రి అయ్యా మా కంటికి కనబడవు కానీ అతి త్వరలో ప్రభా నాయన తండ్రి ప్రపంచ పరిస్థితులన్నీ మారబోతుండగా ప్రభా ప్రపంచ పరిస్థితులు అయ్యా ప్రభా ఎన్ని మారినప్పటికీ ప్రభా అయ్యా ప్రభా మినిస్ట్రీని ప్రభా నాయన అయ్యా ప్రభా నాయన తండ్రి ప్రభా అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలోనికి శ్రేష్టమైన నాయన ప్రభా ఉన్నతమైన మెట్టులోనికి ప్రభా మీరు నడిపించబోతున్నారు. వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా ప్రభా నాయన నీ చిత్తము కొరకు మేమందరము తండ్రి ప్రభా మేము నాయన కనిపెట్టుకొని ప్రభా అయ్యా మేము నాయన ప్రభా ఏ పరిస్థితులు అలాగ నడవాలో అయ్యా ఎంత జ్ఞానయుక్తంగా నడవాలో ఎంత ప్రార్థనతో ఉండాలో అయ్యా ప్రభు నీ దాసుడు ఎంతగానో ప్రభా నాయన తండ్రి అయ్యా అనేక మందితో నాయన రాత్రికాల ప్రార్థనలు జరగాలని అయ్యా తండ్రి ప్రభు అన్ని దేశముల నుండి ముక్త కంఠముతో ప్రభా నాయన తండ్రి నాయన ప్రార్థన ధూపముతో ప్రభా నాయన సాతాను నాయన ఏ కోణంలో కూడా నాయన ఏ కార్నర్ లో కూడా ఉండకుండా ప్రభా వాడు నాయన ప్రభు భయపడి పారిపోనట్లుగా ప్రభా చేయాలనేటువంటి ఆ వ్యూహము ప్రభు అందరూ తెలుసుకొని ప్రభా నాయన అందరూ నాయన రావడానికి సహాయం చేయండి. ప్రభు నీ దాసుని మీద పనిచేస్తాయి ప్రభా దుష్టశక్తులు ప్రభా వ్యతిరేకతలు అన్నిటినీ అయ్యా నాయన సంపూర్ణంగా నశింపజేస్తున్నాము తండ్రి ప్రభా. వందనాలు స్తోత్రములు 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 తండ్రి. ఎక్కడెక్కడ మంత్రశక్తులు నాయన ప్రయోగిస్తున్నారు వారందరి నాయన ప్రభా అయా ప్రభా నాయన తండ్రి అయా ప్రభా వారి దవడను పగలగొట్టమని ప్రార్థన చేస్తున్నాం. పళ్ళు రాలున్నట్లుగా ప్రభా నాయన తండ్రి మంత్రములు చదవకుండా ప్రభా బుద్ధి వచ్చి ప్రభా ఇంకెన్నడూ మంత్రముల జోలికి వెళ్లకుండా ప్రభా భయపడినట్లుగా సహాయం చేయమని అయా ప్రభా ఎవరైతే నాయన ప్రభా అయ్యా వ్యక్తులు నాయన ప్రభా మినిస్ట్రీ మీద నిదాసుని మీద ప్రయోగించమని ఎవరైతే చెబుతున్నారో వారికి భయము పుట్టించి ప్రభా వారికి కూడా ప్రభా నాయన అయ్యా ప్రభా దవడ నాయన పగలగొట్టమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా. నీతి సూర్యుడా వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా ఎవడు నీ ఎదుట నిలవగలడు నాయన యుద్ధ శూరుడవు తండ్రి సైన్యములకు అధిపతివు తండ్రి ప్రభా. ఎవడు నీ ఎదుట నిలవగలడు తండ్రి ప్రభా. అటువంటి సర్వశక్తిమంతుని యొక్క సర్వాధికారము సర్వశక్తిమంతత్వం ఉన్న నాయన ప్రభా మీరే నాయన భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజల ఎదుట మీరు కనపరచి మహిమగంత ప్రభావాలు మీరు పొందుకొనమని అయా ప్రభా నాయన అయా నాయన ప్రభా నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా అందరి మనస్సుల మీద నీ దాసుడు నాయన కొన్ని దినముల నుండి నాయన ప్రభా మాట్లాడుతున్న మనస్సుల మీద జరిగిస్తున్న దాడిని వ్యభిచారపు ఆత్మలను ప్రభా నాయన తండ్రి ప్రభా వ్యర్థమైన ఆత్మలను ప్రభా అయ్యా లౌకిక ఆత్మలు అన్నిటిని యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు అందరినీ సార్వత్రిక సంఘం మీద అందరినీ ప్రభుని రక్తమును ప్రోక్షించుకుంటూ మనోనేత్రములు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘంలో ఉన్న వారందరినీ వ్యతిరేకులందరినీ
అందరి యొక్క మనోనేత్రాలు వెలిగించండి తండ్రి ప్రభు. వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా సహాయం చేయండి ప్రభా. అయా మీరే తండ్రి ప్రభా. అయా ప్రభా నాయన ప్రభా, మీరు గొప్ప కార్యములు అతి త్వరలో జరిగించబోతున్నందుకు అయ్యా నీకే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ దివ్యనామంలోనే ప్రార్థించి స్తుతించి సమర్పించుకొని అయ్యా ప్రతిష్ఠించుకొని వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం. అందరు రోషంతో ప్రార్థన చేయాలి ప్రియులారా. తొందరగా ప్రార్థన అందుకోండి హ్యాండ్ రైజ్ చేసిన వారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆలోచించకూడదు, త్వరగా త్వరగా. తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువ, జీవము గల మా తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభువ మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తూ మా తండ్రి, నీ దాసుడు లేకపోతే నీ దాసుని తీసుకొచ్చి నీవిచ్చిన మా సందేశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ. నీకు లెక్కలేని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ అంధకారం నుంచి మమ్మల్ని విడిపించి అయ్యా నీ పవిత్ర రక్తం పోసి మమ్మల్ని కొని నీ సొత్తుగా చేసుకుని ప్రభు మమ్మల్ని విడిపించిన మా తండ్రి, ఇదిగో నువ్వు నడిపిస్తున్నావు అయ్యా తండ్రి. నువ్వు ఇచ్చిన సందేశం తండ్రి, నువ్వు విడిపించుటకు నువ్వు నడిపించుటకు సమర్థుడు అయి ఉన్నావు ప్రభు. నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఇగో నీ యొక్క తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ప్రభు నీ పిల్లలు మేమందరం కలిసి నా తండ్రి మేము చేస్తున్న యుద్ధం, మేము చేస్తున్న ఈ పోరాటంలో మా విజయం తండ్రి నాయన మాకు దయచేస్తుంది. నీకు వందనాలు. రాజ్యాది రాజా, నీకు లెక్కలేని మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నా. అబ్రాహం, ఇస్సాకు, యాకోబుల దేవ, మా కన్న తండ్రి దైవమ్మా, నీకు స్తుతి 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 స్తుతి. ఆది మధ్యాంత రహితుడా, విశ్వ చక్రవర్తి, నీవు దిగి రండి. పరమందు నీ చిత్తం నెరవేరుతున్న భూమి మీద నీ రాజ్యం వచ్చును గాక, నీ నామం మహిమ పరచబడును గాక తండ్రి. నీకు వందనాలు. ఈ భూమి యందు ప్రభు తండ్రి జరుగుతున్న యాగాపే సంపూర్ణ సువార్త సంఘములు నీ దాసుడు ప్రవక్త వెనకాల వెంబడిస్తున్నా నాయన, నీ పిల్లలు నీ సేవకులు అందరిపైన నీ యొక్క ఆత్మవర్షంలో కుమరించి పరిశుద్ధ ఆత్మదేవుడు ఎదుగు తండ్రి ప్రవక్త చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటాం ఆయన. ఎదుగో మా చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మేము యుద్ధం చేస్తున్నాం తండ్రి. కేవలం నీ సిలువ రక్తము, నీ కృప మీద మేము ఆధారపడి చేస్తున్న ఈ యుద్ధంలో మాకు తోడై ఉండి తండ్రి నీకు వందనాలు. రాజాది రాజా, ఎదుగో ప్రభువా, దుష్టుడైన సాతాను అయ్యా ఆది నుంచి 6,000 ఏండ్ల నుంచి ప్రభు ఎదుగో తండ్రి మరి పరలోకములోనే పాపం చేసేవాడు తండ్రి. వాడు హృదయంలో తండ్రి నాయన మరి ప్రభు పాపం చేసి త్రోయబడ్డ అపవాది యొక్క క్రియను లయపరుచుటకు నాయన దేవుని కుమారుడా, నీవు భూమి మీద దిగి వచ్చి అయ్యా నీ రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరిలో నీ బీజము నింపి తండ్రి నాయన వాడిని ఎదిరించుటకు నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి అంధకార శక్తులను బంధిస్తున్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి లోకాసువార్త 10:18-19 వచనాల ప్రకారం మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి ఇదిగో ప్రభు నాయన, నీ యొక్క సంఘం మీద భ్రమపరచబడుతున్న చీకటి శక్తులు, మత్తు కలిగిస్తున్న చీకటి శక్తులు యేసుక్రీస్తు వారి యొక్క నామలో బంధించి పతలకు జ్ఞాపిస్తున్నాం. లెక్కలేని వందనాలు దైవం. ఎదుగో తండ్రి ఈ యొక్క మినిస్ట్రీ పరిచర్య నీ దాసుడు ద్వారా ఎదుగో తండ్రి నీ సత్యాన్ని విఫలముగా నీ గ్రంథాలు అయా రాయించి ఆ గ్రంథాలు ఎదుగో తండ్రి ఈ ప్రపంచంలో తండ్రి అన్ని దేశాలకు మా భారతదేశానికి వెలుడుకు నాయన నీవు రాయించిన గ్రంథాలు తండ్రి నాయన శీఘ్రముగా త్వరగా ప్రభు నీ గ్రంథాలు వెళ్ళాలి. అందుకు కావాల్సిన సహాయం ఆర్థికము అయ్యా మీరు అందించండి. అందుకు మాకు తండ్రి నాయన ధనం అందనేకుండా పరిచర్యకే కాదు మాకే కాదు నీ యొక్క పిల్లల సేవకులైన ధనం బంధించిన చీకటి యొక్క నాశన పర్వతాన్ని ఏస్తున్నాంలో బంధించి పాతలకు జ్ఞాపిస్తున్నాం తండ్రి. నీ విషయం అధికారం బాధిస్తున్నాడు తండ్రి నాయన. అలాగే ప్రభు ఎదుగో నాయన ఇదిగో మరి ఎంతైతే ప్రపంచ వ్యాప్తంగా తండ్రి నాయన మరి ఎవరైతే ఇదిగో తండ్రి మరి తండ్రి నాయన మరి ప్రభు మంత్ర శక్తులు నువ్వు ప్రభు తండ్రి నాయన శుద్ర శక్తులు, అభిచార కర్మకాండ, బాణామతి ఎవరైతే తండ్రి ఈ మంత్రాలు ప్రయోగం చేస్తున్నారో, ఎక్కడైతే ప్రయోగం చేస్తారో వారి యొక్క మంత్రాలు చేస్తున్నారు, ఒక మంత్రాలు వారికి తగిలి వారి నోళ్లు పడిపోవును కాక, వారి యొక్క కుటుంబాలు గాక, వారి యొక్క నోళ్లు తండ్రి నాయన కూలిపోను గాక, ఎక్కడైతే ఉండే వారికి అగ్ని పెంపకాలు జరుగును కాక. యేసునామములో సర్వశక్తి మేము బంధిస్తాం. యేసునామములో తండ్రి నువ్వు నాకు తండ్రి, నువ్వు మా దేవుడవు మా తండ్రివి. ఇదిగో ప్రభు నువ్వు ఇచ్చిన అధికారం తండ్రి నేను శీకర శక్తులు బంధిస్తున్నాను యేసునామములో. క్రైస్తవ యొక్క కుటుంబాలు ఓ ప్రభు చిన్నాభిన్నం చేయాలని ఓ ప్రభు భార్య భర్తల మధ్య సమస్యలు పుడుతున్న చీకటి శక్తులను బంధించి పదలకు జ్ఞాపిస్తున్నాను ఆయన యేసునామములో తండ్రి. అలాగే ప్రభు తండ్రి నీ యొక్క ప్రజలు ప్రార్థనకి పూనుకొనియకుండా, నీ ప్రజల్లో ప్రార్థనాత్మని పుట్టనికుంటా, మత్తు శక్తి పుడుతున్న చీకటి మత్తు శక్తిని నెగటివ్ ఫోర్స్ శక్తులు యేసునామములో బంధించి పదలకు జ్ఞాపిస్తున్నాం.
స్తుతి 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 ఆది మధ్య మా ప్రార్థన విన్నందుకు నీకు స్తుతి 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 ప్రభా, మా ధైర్యం నీవే, శక్తి నీవే, మా ప్రభావం నీవే తండ్రి, నీకు వందనాలు. అలుగో ప్రభువా, క్రైస్తవులు ఈ భూమి మీద ఉన్న నీ రక్తంలో కడగబడ్డ ప్రతి ప్రజ, అయ్యా నీ రక్తంలో కూడా ప్రతి బిడ్డలు పాడైపోలేని సాతాని ఆఖరి దినాల్లో ప్రభు ఇది కొట్టండి నాయన, ఒక మంత్ర శక్తులు చేస్తున్న ప్రతి ఒక్క తండ్రి ఈ ప్రపంచం ఎక్కడైనా తండ్రి నేను ఏం చేసిన ప్రభు ప్రతి చీకటి శక్తులను, ప్రతి అంధకార శక్తులను, బ్రహ్మపరచాత్మలోను అయా నాయన ఇదిగో మరి వాటిని ప్రేరేపణ చేసుకుని వాటిని వశపరుచుకుని అయా నీ ప్రజల మీద గుసుగలుపుతున్న కుక్కలను నజరడిని ఏ స్థానంలో బంధించి పాతాళాలకు విసిరిపడతాను అమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బలం చేత కొట్టు పారివేస్తున్నాను ఇస్తున్నాములో పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. క్రైస్తవ కుటుంబంలో నెమ్మది లేనికుంటా, అలాగే తండ్రి క్రైస్తవ కుటుంబంలో పిల్లలు దేవుని సేవకుల మాట ఎన్నుకుంటా, విశ్వాసులకి సేవకుడికి మధ్యన తండ్రి నాయన పెడుతున్న ప్రతి ఒక్క చీకటి ఆలోచన ఏ స్నామంలో నిర్వీర్యం ఈ భూమిగా స్నామంలో తండ్రి నీకు వందనాలు. స్తుతి స్తుతి దైవమా నీకు వందనాలు. ఎదుగో తండ్రి దైవ జనుడు ప్రవక్త ఈ దినాన్ని ప్రభు తండ్రి నాయన మరి ప్రభు నీ ఉపదేశము లేఖలేని సందేశాలు నీ యొక్క తండ్రి నాయన పరలోక విషయాలు ప్రభు ఈ భూమి మీద తండ్రి నాయన అయా నాయన సంఘానికి అందిస్తుంటే దాన్ని అర్థం చేసుకోనికుంటా, దాన్ని అర్థం కానియకుండా మరి తండ్రి సత్యానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రతి ఒక్క మూర్ఖ శక్తిని ఏసునామలో బంధించి పాదాలకు విసిరిపడుతున్నాను ప్రభు. క్రైస్తవునికి వెలిగింప చేయండి, నీ రక్తం పోసి కడగండి తండ్రి నీకు వందనాలు. అయ్యా అంచె దినాలు ఆఖరి గడియల్లో ఉన్నాం. ఓ ప్రభు నీకు వందనాలు, నీవు దిగిరండి, సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు కొద్ది దినాల్లో ప్రభు అబద్ధ క్రీస్తు సూచనలు భూమి మీద కాబడుతున్నాయి, నీ లేఖనాలు విఫలంగా వెళ్ళాలి. అలాగే తండ్రి ఇదిగో మా భారతదేశంలో నీ దాసుడు ప్రవక్త తెలియపరచబడి 29 రాష్ట్రాల్లో తండ్రి ఉన్నా మరి ప్రభు తండ్రి ప్రజలు నీ ప్రజలను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి. ద్వారాలు తెరవడం ఒక తండ్రి నీకు వందనాలు. అలాగే నా ఇదిగో ప్రభు నీ దాసుడు 1,00,000 మంది ఏకీవించి నాయన ప్రార్థన చేయాలని పోరాటం చేయలేని ఒక తండ్రి నాయన ఒక ఆలోచన కలిగినాడు నాయన. దాసుని యొక్క ఆలోచనకి తండ్రి ఎంత మంది అయితే ఇదిగో ప్రభు తండ్రి 1,200 మంది మరి ప్రభు సంఘాలు 1000 మంది సేవకులు ప్రభు తండ్రి రాత్రి పోరాటంలో లేక బలహీనత కూడా ఉన్నారు. బలహీనత ఏ స్థానంలో బంధించి పాదాలకు విసిరి కొడుతున్నారు తండ్రి నీకు వందనాలు. ప్రార్థనకు పూనుగుడు కృప చూపండి, యుద్ధానికి పూర్ణుడు కృప చూపండి, ప్రతి ఒక్కరు పురుగాలు పడి తండ్రి నీకు వందనాలు. ఆ యొక్క తండ్రి నాయన బలహీనపడుతున్న శీఘ్ర శక్తులు బంధించి పాదాలకు విసిరి కొడుతున్నా ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా మత్తు కలిగిస్తున్న శక్తులను బంధిస్తున్న నాయన నీకు వందనాలు. అలాగే ప్రభు ఇదిగో తండ్రి నాయన మరి ప్రభు ఇదిగో నాయన అలాగే మరి క్రైస్తవ కుటుంబాల్లో స్త్రీల మీద తండ్రి నాయన వారి శరీరం మీద బలహీనత పుట్టిస్తున్న శీఘ్ర శక్తులు బంధించి పాతాళాలకు విసిరి కొడుతున్నాను. అయ్యా నా ఇదిగో మరి ఎంతమంది అయితే నీ యొక్క పరిచయలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు నాయన తండ్రి నీ యొక్క ఉద్యమం నింపండి. అయ్యా నాయన ఏకాగ్రత నింపండి, క్రైస్తవుల్లో ఏక మనసు కలగనీయకుండా అయ్యా వారిలో తండ్రి నాయన 133 కీర్తనలు చెప్పబడి ప్రకారం సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అయ్యా నాయన ఇదిగో ప్రభువా శాశ్వత జీవం ఆయన ఆశీర్వాదం అక్కడ ఉండాలని కోరుచున్నావు. కానీ ఇదిగో నాయన క్రైస్తవుల ఐక్యత లేనికుండా ప్రతి క్రైస్తవులను సంఘాలని అయ్యా సంఘానికి కూడా గలివిలు పుట్టించిన సీకర శక్తులను వేస్తున్నామ రక్త బలం చేత బంధించి పాదాలకు పవన్ ఆజ్ఞాపిస్తున్నా వేస్తున్నాము గంధిస్తున్నావు. ఊడరా నువ్వు జెరుబ్బాబెలుని ఆటంకించడం నువ్వు ఎప్పటి వాడవరా దౌర్భాగ్యుడా, ఆది నుంచి నాయన దేవుని కార్యాలకు ఆటంకపడుతున్న దౌర్భాగ్యుడా వేస్తున్నాం. నేను గద్దిస్తున్నాం, పవన్ ఆజ్ఞాపిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాల మీద దాడి చేయొద్దని నేను గద్దిస్తున్నాం, పవన్ ఆజ్ఞాపిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన బలమని బట్టి, నువ్వు ఇచ్చిన ఆ తండ్రి వాకును బట్టి, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి, నువ్వు ఇచ్చిన తండ్రి సత్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన తండ్రి నా ఇదిగో రక్త బీజంలో మమ్మల్ని నీకు వందనాలు. యుద్ధం చేయటం నేర్పించండి, యుద్ధం చేయడం నేర్పించండి, మా చేతులకు యుద్ధం చేయడం నేర్పించండి. పరిశుద్ధాత్మ దేవ నీకు స్తుతి 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 స్తుతి. జీవము గల మా తండ్రి ఇదిగో ప్రతి కుటుంబం చుట్టూ రక్తం ప్రోక్షించుకుంటున్నా ఆయన. అయ్యా ప్రతి క్రైస్తవుడికి ఒక ధైర్యం విశ్వాసం తండ్రి నాయన. ఓ ప్రభు నీకు వందనాలు. రాజాది రాజు నీ పిల్లలను ముట్టవద్దని ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి నీకు వందనాలు. బాంధిస్తున్నా తండ్రి. అయ్యా అలాగే తండ్రి ఇదిగో నాయన ప్రతి క్రైస్తవ కుటుంబంలోని వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి భయం పుడుస్తున్న శీఘ్ర శక్తులు ఏశ్వర నామ బలం చేత బంధించి పదలు విసిరి కొడుతున్నాను. ఆ దౌర్భాగ్యుడు మాకు నువ్వు ధైర్యం ఇచ్చి మాలో ఉన్నవాడు నువ్వు గొప్పవాడు ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. రాజ్యాది రాజా నీకు స్తుతి 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 తండ్రి. ఇదిగో నాయన ప్రతి కుటుంబం సంఘము అయ్యా నాయన పరిచయం ఇదిగో తండ్రి ధనంతో నింపబడాలి. అయ్యో ప్రభు మాకు ధనం కావాలి ప్రభు.
అయ్యా మేము సుఖించేది కాదు నాయన, అంచె దినాల్లో ఉన్నాం ప్రభావ. ఇదిగో తండ్రి నాయన మేము సుఖాపేక్షలు ప్రభావ. సత్యం వ్యాప్తి చెందాలి అయ్యా, గ్రంథాలు వ్యాప్తి చెందాలి అయ్యా, టెక్నాలజీ కావాలి, ప్రతి ఒక్క దేశంలో తండ్రి వాక్ వెళ్ళాలి, ప్రతి దగ్గరికి సారాంశం సత్య వాక్యం వెళ్ళాలి, అందుకు ధనం కావాలి. ప్రతి ఒక్క సేవకుని చేతులు ఇదిగో అప్పుల్లో ముంచెత్తున్న శీఘ్ర శక్తులను వేస్తారు నామ బలము చేత కాల్చి పాతాలకి విసిరి కొడుతున్న బొమ్మను ఆజ్ఞాపిస్తున్నావు తండ్రి. నేను ఇప్పుడు ధనం రిలీజ్ అవును అయ్యా, ఏది చేయడానికి భౌతికమైన ప్రపంచంలో మాకు ధనం అవసరం, ముందుకు వెళ్ళాలంటే మాకు ధనం అవసరం. పండి నాయన ఇదిగో ప్రభావ నీవు కార్యం చేయండి. ఇదిగో ప్రభావ ఈ సమయంలో మరి తండ్రి నాయన ఈ యొక్క తెలంగాణ, ఆంధ్ర అయా తెలుగు రాష్ట్రాల్లో నీ యొక్క సేవకులు ఎంతో మంది పనిచేస్తున్నారు. అలాగే ఈ ఆకాశం క్రింద అయా అన్ని దేశాల్లో రాష్ట్రాల్లో ఇదిగో ప్రభు నీ సేవకులు ఎంత మంది అయితే అగాపే సంపూర్ణ స్వార్థ వారందరినీ ఆరోగ్యవంతులు చేసి ఆయుష్నిచ్చి అయా నాయన ఐశ్వర్యం ఇచ్చి నువ్వు పోషించి నడిపించి సత్యాన్ని వ్యాప్తి చెందించుటకు అనేకమైన ఆత్మలు పట్టబుదలవుటకు తండ్రి నాయన అయా నాయన జ్ఞానవంతులై నీ సేవకులు ముందుకు నడుచుటకు కృప చూపమని సాతానుతో యుద్ధం చేయడం కలిసిన జ్ఞానం దాయిచ్చని ప్రభు నీకు వందనాలు నాయన. సంఘాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి నాయన హైదరాబాద్ నగరంలో హెడ్ ఆఫీస్ అక్కడ చంద్రి తండ్రి సేవ పరిచయం చేస్తూ ఇదిగో ప్రతి రాత్రి నీ యొక్క తండ్రి పరిచయలో పాల్గొంటున్నా మరి తండ్రి నాయన టెక్నికల్ స్టాఫ్ మరి ప్రభువా తండ్రి నాయన అలాగే మరి ఒక సేవకులు ప్రతి ఒక్కరు కూడా ముట్టవద్దని వారిని దీవించండి, బిడ్డలు ఆశీర్వదించండి, ఆర్థికంగా దీవించండి, జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యపరంగా దీవించి సహాయం తెచ్చింది, అన్ని విషయాలని సహాయం అనుకరించమని. ఇంకొన ప్రభావ ప్రార్థిస్తున్న బిడ్డలు అయా నాయన ప్రార్థించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకుడి చుట్టూ నీ రక్తాన్ని ఓ ప్రభావ నేను కంచిగా నేను వేస్తున్నాం ప్రభావ నీకు అధికారం బట్టి మా చుట్టూ రక్తం, మా బిడ్డల చుట్టూ రక్తం ప్రోక్షించుకుంటూ తండ్రి నువ్వు ఇచ్చిన వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. నేనే తండ్రి విడిపించుటకు నువ్వు నడిపించుటకు నువ్వు సమర్థుడు, చీకటిలోంచి మమ్మల్ని విడిపించు, వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తున్నావు, నిత్య రాజ్యములకు మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు ఇచ్చిన పరలోకాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ తదుపరి చేస్తున్న ప్రార్థనలు కూడా నాయన నీ పాదాల సంత చేర్చుకుని ఇదిగో తండ్రి ఈ యొక్క ప్రార్థన ఏదన్నా తప్పులుంటే మన్నించి నీ పవిత్ర రక్తంలో కడిగి ఏ దుష్ట శక్తులు ఆప్ చేయకుండా నదులని నేస్తున్నామంలో వాటిని బంధించి నేరుగా నీ పాద సంత చేరి ప్రభు మా ప్రార్థనలకి జవాబు దయచేయమని విన్నపం చేసుకుంటే నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఇది ఆజ్ఞ కాదు నాయన, నీ పాదాలు పట్టుకుని మేము విజ్ఞాపన చేస్తున్నాం. మా దేవుడు మా తండ్రి నాయన మా ప్రార్థన విన్నామని మేము నమ్ముచు మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని మహాదేవుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే రోషంతో ప్రార్థన కొనసాగించాలి మనం. హల్లెలూయా. ప్రార్థన అదే రోషంతో అదే పట్టుదలతో కొనసాగించాలి, తొందరగా ప్రార్థన అందుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. దేవుని ప్రభావం బలంగా సార్వత్రిక సంఘం దిగిరవాలి పిల్లలు. హల్లెలూయా. రోషంతో ప్రార్థన చేస్తే ప్రార్థన అందుకోండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభువా, సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీ పాద సన్నిధికి నాయన నీ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయం చేస్తున్నాను తండ్రి. నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవ, దయచేసి మా మీద దిగి వచ్చి నాయన నీ సన్నిధిలో నాయన తండ్రి నీ చిత్తానుసారమైన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి నాయన. అయ్యా ఈ దినాన మేమందరం నాయన అర్ధరాత్రి నీ సన్నిధికి ఒకే అంశం కొరకు వచ్చాం ప్రభువా. నీవు ఈ దినాన దిగి రావాల్సిందే నాయన తండ్రి. అయ్యా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా నీ దాసుడు మొరుపెడుతున్నారు, ఎంతో మంది నీ సేవకులు మొరుపెడుతున్నారు అయ్యా. గడిచిపోయిన తరాల్లో ప్రవక్తలు కూడా మొరుపెట్టారు నాయన. ఆ ప్రార్థన ఫలితంగానే ఈ దినాన మా హృదయాల్లో ఈ భారం కలిగింది దేవా. అయ్యా నీవు దిగి రావాల్సిందే అయ్యా. నువ్వు ఎలాగో ఉండాలని నీ సంఘాన్ని ప్రభువా తండ్రి నువ్వు అనుకున్నావు భూమికి పునాదులు వేయకముందే ఆ రూపంలోనికి నాయన మలచటానికి ఈ దినాన్ని నీవు రావాల్సిందే నాయన. అయ్యా దుష్టుడు సంఘంలోనికి వచ్చి ప్రభువా తండ్రి ఎన్ని అసత్య బోధలు ఎంతగా సంఘాన్ని పాడు చేశాడో, నీ మహిమ ఎలాగో సంఘాన్ని వదిలి వెళ్ళిపోయిందో నీ దాసుని ద్వారా నువ్వు తెలియపరిచావు మా అందరికి నాయన. మా అందరి హృదయాల భారాన్ని నీవే పుట్టించావు నాయన. నీవు తీసుకొస్తేనే మేము ఈ రోజు లేసి మోకరించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మదేవ మీరు దిగిరండి నాయన, నీ సంఘం మీదకి మీరు దిగిరండి అయ్యా. ఆదిమ సంఘం మీద ప్రభువా మీరు ఎలాగో దిగి వచ్చారో ఆనాడు మేడ గదిలో వారందరూ ఆసక్తితో ప్రార్థించినప్పుడు మీరు ఇదిగానే అలాగో దిగిరండి నాయన. అయ్యా మేము ఫిజికల్ గా ఒక చోట లేనప్పటికీ మా అందరి మనస్సులు
ప్రభువా. ఒక్కటే అంశం కొరకు అడుగుతున్నాను నాయన, నీ మహిమను మేము చూడాలి, నీ చిత్తాన్ని నీ నెరవేరటం మేము చూడాలి నాయన. అయ్యా సంఘంలో మీదకి మీరు దిగిరండి, నీ అధికారమే జరగాలి నాయన. అయ్యా నీ మహిమ నీ ప్రభావం సంఘాన్ని వదిలి వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి రావాలి ఆదిమ సంఘం కంటే గొప్ప మహిమలోనికి నాయన. కడవరి సంఘాన్ని నడిపించడానికి మీరు దిగిరండి నాయన. అయ్యా తండ్రి ప్రభువా, ఎవరైతే ప్రభువా అసత్యాన్ని చెప్తున్నప్పటికీ అసత్యం అని ప్రభువా వినకుండానైనా దురదశవులు కలవారి ఉన్నారో వాళ్ళందరినీ దర్శించడానికి మీరు దిగిరండి నాయన. ఎలాగైతే అనేకులకి హృదయాలు నీవే మార్చావో ప్రభువా, ఆనాడు ప్రభువా తండ్రి ఎంతో మంది నీ వైపుకు నువ్వు తిప్పుకున్నావు. అయ్యా తండ్రి ఆదిమ సంఘం ప్రభా మేడగదిలో ప్రార్థించినప్పుడు నాయన, అయ్యా అక్కడికి నీవు దిగి వచ్చినప్పుడు ఎంతో మంది ఆ కార్యాన్ని చూసి నీ వైపుకు తిప్పబడ్డారు నాయన. అయ్యా తండ్రి ఇప్పుడు ఈ కడవరి సంఘం మీదకి మీరు దిగిరండి అయ్యా తండ్రి. నీ మహిమను చూసి అనేకులు ప్రభా నీ మహిమను చూసి నీ వైపుకు తిప్పబడాలి ప్రభువా తండ్రి. నీవే సహాయం చేయండి నాయన. అయ్యా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా నీ దాసుడు చేస్తున్న ప్రార్థనలన్నిటికీ ఈ రాత్రి మీరు సమాధానంగా మీరు దిగిరండి ప్రభువా. నీ కార్యాలు నీ మహిమని మేము చూడగోరుతున్నాను నాయన. అయ్యా మేము అడిగే ప్రతిదీ నీ చిత్తం నెరవేర్చడం కోరికే నాయన తండ్రి ప్రభువా. నువ్వు ఏ ప్రణాళిక గ్రంథాలు అయితే నీ దాసుడు నేర్పరచుకుని రచింప చేసావు అవన్నీ ప్రభువా నీ ప్రజలు గ్రహించాలి అయ్యా. గ్రహించి నీతో నడవాలి, నిన్ను ఎరగాలనే నీ ప్రజల కొరకు నువ్వు రాయించావు అయ్యా. కానీ దానికి అడ్డుగా ఎన్నో చీకటి శక్తులు ఉన్నాయి. అవి పబ్లిష్ చేయకుండా ప్రభువా, ట్రాన్స్లేట్ చేయకుండా ప్రతి అడుగులో ప్రభువా నీ దాసునికి అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తిని నాయన ఈ దినా నువ్వు మాకు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామంలో బంధిస్తున్నా అయ్యా. నీ దాసునికి అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తి యేసు నామంలో లయమైపోనుగా కానీ ఆజ్ఞాపిస్తున్నా అయ్యా. నీ దాసుడు బుక్స్ రాయకుండా ప్రభువా తండ్రి ఎవరైతే చాటుగా ఉండి మంత్ర ప్రయోగాలు చేస్తున్నారో వారి మీదకి నాయన నీ అగ్నిని పంపండి నాయన. ఆనాడు ప్రభువా సొదొమ గొమొర్రాలు కూర్చున్న ఘోషని సన్నిధికి వచ్చినప్పుడు నీ దిగి వచ్చావు ప్రభువా. మేము ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధిలో మొర పెడుతున్నా నీ చిత్తం జరగాలి, నీ ప్రజలందరూ ప్రభువా ప్రణాళిక గ్రంథాలు చదవాలని నాయన. ఈ దినాన మీరు దిగిరండి ప్రభువా. నీ బలాన్ని ధరించుకుని మీరు దిగిరండి, వారిని నాశనం చేయటానికి దిగిరండి నాయన. ఇప్పటి వరకు మాకు వ్యతిరేకంగా ఎవరైతే మంత్ర ప్రయోగాలు చేశారో అయ్యా ఆనాడు ఎర్ర సముద్రంలో ప్రభువా మునిగిపోయి చనిపోయి అయ్యా ఐగుప్తీయులు మరి ఎన్నడూ ప్రభువా తండ్రి ఎలాగైతే ఇజ్రాయేల్ చూడలేదు అలాగే ఆ మంత్రగాళ్ళని మేము ఇంకెన్నడూ చూడకూడదు, వారి శక్తులు ఇంకా పని చేయకూడదు, వారి సజీవులుగా ఉండకూడదు నాయన. ఈ రాత్రి ప్రభువా మీరు దిగిరండి, వారిని సర్వనాశనం చేయండి ప్రభువా. నీవే మహిమ పొందండి ప్రభువా, నీ కార్యాలు జరిగించండి. నీ దాసుడు తలపెట్టిన ప్రతి కార్యాన్ని మీరు నెరవేర్చండి నాయన. అది ఏదైనా సరే ప్రభువా, పార్టీ అయినా ఆర్కేపీ అయినా నీ గ్రంథాలైనా ఏదైనా సరే నీవే నెరవేర్చండి. నీవే నీ దాసుని నీ వశంలో ఉంచుకుని నడిపించండి నాయన. నీ దాసుని పక్షంగా మా అందరి పక్షంగా మీరు దిగిరండి నాయన. అయ్యా నీ సేవకులు ఎంతో మంది యథార్థంగా నాయన నీ దాసుడు ఇచ్చిన పిలుపుని బట్టి యథార్థంగా వెంబడించి సత్యాన్ని గ్రహించి ఎంతో మంది సేవ చేస్తుంటే వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ ఆరోగ్యం మీద దాడి చేస్తున్న దుష్టుని ఆ దుష్ట మూక అంతటిని నువ్వు మాకు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామంలో బంధిస్తున్నావు అయ్యా. నీ సేవకులందరికీ విడుదల దయచేయడానికి ఈ దినాన్ని మీరు దిగిరండి నాయన. వారి సేవని ఫలింప చేయడానికి దిగిరండి ప్రభువా. అయ్యా నీ సేవకులు సాక్ష్యం పాడు చేయాలని చూసిన ప్రతి చీకటి శక్తిని లయం చేయడానికి మీరు దిగిరండి నాయన. అయ్యా ఎంతో కష్టపడి ఎంత శ్రమ పడినప్పటికీ సేవ ఫలించక నలిగిపోతున్న నీ సేవకుల కన్నీరు తొడవటానికి ఈ రణాన్ని మీరు దిగిరండి. వారి సేవని వెయ్యింతలుగా ఫలింప చేయటానికి మీరు దిగిరండి నాయన. పరిశుద్ధాత్మ దేవ ఇది నీ వల్లనే జరుగుతుంది నాయన, నీ ఆత్మ వల్లనే జరుగుతుంది. దయచేసి దిగిరండి ప్రభువా. నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా. ఇప్పటి వరకు ఎంతో మంది నీ బిడ్డలు ప్రయత్నించారు, ఎన్నో చేశారు నాయన, కానీ ప్రతిసారి ఏదో ఒక రకమైన ఆటంకాలు వస్తూనే ఉన్నాయి నాయన. అయ్యా తండ్రి ఇక అలాంటి రావటానికి లేకుండా ప్రతి దేశంలోనికి నాయన ఈ సత్యం వెళ్ళటానికి నాయన, ప్రతి దేశంలోనికి వెళ్ళటానికి నీవే మార్గాలు తెరవటానికి అయ్యా తండ్రి మార్గాలు తెరవండి. మీరు దిగిరండి ఈ అర్ధరాత్రి ప్రభువా. మేమందరం నీ సన్నిధిలో ప్రభువా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా. యాకోబు దేవా మా ప్రార్థనలు విని దిగిరండి నాయన. ఆనాడు యాకోబుని దర్శించిన వాడు నీవే కదా ప్రభువా. అయ్యా ఆశీర్వదించిన వాడు నీవే కదా నాయన. ఈ దినాన్ని మమ్మల్ని ఆశీర్వదించడానికి నీవు దిగిరమ్మని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నా దేవా తండ్రి. నీ చిత్తం నెరవేర్చడం కొరకే ప్రభువా నువ్వు మమ్మల్ని పుట్టించావు నాయన. ఈ సత్యంలోనికి నీ ప్రవక్త దగ్గరికి నువ్వు అందుకొరకే కదా నాయన మమ్మల్ని నడిపించావు. మా అందరి హృదయాలు ఈ రాత్రి ప్రభువా భారాన్ని నీవే కదా నాయన పెట్టావు.
నువ్వు పెట్టిన భారాన్ని బట్టి నీ సన్నిధికి వచ్చాం, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను నాయన. నువ్వు దిగి రావాల్సిందే, ఈ దినాన్ని మేము నీ మహిమను చూడాల్సిందే ప్రభువా. ఇంకెన్నాళ్ళు ప్రభువా అన్యులు ప్రభువా సత్యాన్ని ద్వేషించేవారు మీ దేవుడు ఏమయ్యాడు అంటూ ఉంటారు ప్రభువా. అయ్యా వారికి సమాధానం చెప్పడానికి, అయ్యా వారి గుండెలు అవిసిపోయేలా చేయడానికి మీరు దిగరండి. నీ ఆశ్చర్య కార్యాలు సూర్య కార్యాలు మేము చూడాలి ప్రభువా. మా మీదకి లేచి వారి కంటే మమ్మల్ని ఇంకా పైకి లేపుతాను. మాకు వాగ్దానం చేశాం, నీ వాగ్దానాలు నెరవేర్చడానికి రాత్రి మీరు దిగిరండి ప్రభువా. అయ్యా నీ విలువైన రక్తం పెట్టి నువ్వు మమ్మల్ని అందరినీ కొనుక్కున్నావు నీ చిత్తం కొరకు ప్రభువా. మేము ప్రార్థించాలని నీవు మా జీవితాల్లో ప్రభువా ఇచ్చిన సమస్యలు కానీ ఏవైనా ప్రభువా తండ్రి నువ్వు మా మేలు కొరకే ఇచ్చావు దేవా. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి మమ్మల్ని అందరినీ ఈ దినాన్ని నువ్వు రప్పించింది ఈ ప్రార్థన కొరకే, నువ్వు దిగి రావటం కొరకే అని మేము నమ్ముతున్నాను నాయన. అయ్యా మీరు దిగిరండి అర్ధరాత్రి నాయన. ఇప్పటి వరకు మేము చూడలేకపోయిన ఎన్నో విషయాలు అయ్యా ప్రార్థించి ఇంతవరకు ప్రభు మేము చూడలేకపోయి ఎన్నో విషయాలు ఈ రాత్రి మేము అన్నిటికీ సమాధానాలు మేము పొందుకుంటున్నాం నమ్ముతున్నాం దేవా. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నీ దాసునికి ఐశ్వర్యం ఇవ్వండి ప్రభా తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా నాయన నీవు ఇస్తావు, నీ దాసుడు కనిపెట్టుకుంటూనే ఉన్నా నీ సన్నిధిలో. అయ్యా ఈ సేవ అంతటిని ఇప్పటి వరకు జరిపించిన వాడు నీవే నాయన. అయ్యా తండ్రి మనుషుల వల్ల ఇది సాధ్యం కాదు, నీవే నాయన ఉండి నడిపించావు నాయన తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. నీ దాసునికి ప్రభువా నీ ఆకాశపు వాకిళ్ళు విప్పి అయ్యా తండ్రి విస్తారమైన ధనాన్ని ఇవ్వండి నాయన. ఈ ప్రపంచం అంతా నీ సత్యంతో నింపటానికి ప్రభువా ధనాన్ని ఇవ్వండి నాయన. భారతదేశం అంతా ప్రభువా తండ్రి నిన్ను కూర్చిన ప్రభా సువార్తను చెప్పటానికి ఎవరు కాదని లేని విధంగా నాయన అన్ని దేశాలు నీ సత్యాన్ని ప్రకటించడానికి ప్రభువా మీరే దిగిరండి. ఎంతో మంది నాయన అభిషేకం లేని వారు పిలుపు లేని వారు ప్రసంగ పీఠికల మీదకి ఎక్కేశారు ప్రభువా. అయ్యా వారు చేసిన బోధల వల్ల ప్రభువా నీ ప్రజలందరూ ప్రభువా త్రిత్వాన్ని గ్రహించలేక సత్యాన్ని గ్రహించలేక ఎంతో మంది నాయన ఎన్నో మతాలకు తిరిగి వెళ్ళిపోతున్నారు, రక్షణ పోగొట్టుకుంటున్నారు. ఇంకా నువ్వు మౌనంగా ఉండొద్దు ప్రభువా, నువ్వు దిగిరండి. అలా అబద్ధ బోధలు చేస్తున్న వారందరికీ ఉన్న ధనాన్ని మీరు తీసివేయండి ప్రభువా. సత్యవంతులు ఎక్కడున్నారు, యథార్థవంతులు అయ్యా నువ్వు ఏర్పరచుకున్న వారు, నువ్వు పిలుపునిచ్చిన వారు, నువ్వు అభిషేకించుకున్న ప్రభువా నీ సేవకులు ఎవరున్నారు వారికి ధనాన్ని ఇవ్వండి. వారందరికీ నాయన అయ్యా వారందరినీ ప్రభువా తండ్రి సత్య బోధలోనికి మీరే నడిపించండి నాయన. దేవా ఈ రాత్రి మీరు ఈ కార్యాన్ని జరిగించాల్సిందే అయ్యా తండ్రి. నీ మహిమ కొరకు ఈ కార్యాన్ని మీరు జరిగించండి నాయన. అయ్యా తండ్రి నీ దాసుడు ప్రభువా తండ్రి అయ్యా ఈ పగలంతా పరిచర్య చేసి రాత్రి మళ్ళీ మమ్మల్ని ప్రార్థనలో ప్రభువా ఎంకరేజ్ చేయడానికి మళ్ళీ వచ్చాను నాయన. నీవు కూడా భూమి మీద ఉన్నప్పుడు నాయన తండ్రి పగలంతా పరిచర్య చేసి రాత్రి ఏకాంతంగా ప్రార్థించు. నీ దాసుడు నిన్ను పోలి ప్రభువా యథార్థంగా సేవ చేస్తుంటే నిష్కారణంగా ద్వేషించే దుర్మార్గులు ఎంతో మంది బయలుదేరారు నాయన. అయ్యా వారిని మీరు శిక్షించండి అయ్యా తండ్రి. వారి వల్ల ఎంతో మంది నీ దాసుని ఏమీ తెలియకుండానే ప్రభు అన్యాయంగా ద్వేషించి అయ్యా సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, నష్టపోతున్నారు నాయన. నిత్యత్వం అంతా వాళ్ళు నష్టపోతారు ప్రభువా. అలా నష్టాన్ని ఎవరు ప్రభువా తండ్రి పొందకూడదు ప్రభువా. అయ్యా తండ్రి మీరే నీ సంఘాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరికి నాయన యథార్థత దయచేయండి. ప్రతి ఒక్కరి మనసుల్ని అయ్యా సత్యాన్ని గురించిన ఆసక్తితో నింపండి నాయన. ఏది నిజమో గ్రహించడానికి ప్రభు వారి కన్నులు తెరవండి నాయన తండ్రి. వారి కన్నులు తెరవండి. మనోనేత్రాలు వెలిగించబడిన వారే నాయన సత్యాన్ని గ్రహించాలి. ప్రత్యక్షత వారికి దయచేయండి ప్రభువా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుని రాత్రి మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా నాయన. నీ పిల్లల కొరకు మీరు దినాన్ని దిగి రావాల్సిందే అయ్యా తండ్రి. నీ బలాన్ని ధరించుకుని మీరు దిగి రావాల్సిందే నీ సంఘం కొరకు. అయ్యా నీ కార్యాన్ని మేము చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభువా. మాకు సహాయం చేయండి. దిగిరండి ప్రభువా. నీవే మహిమ పొందండి నాయన. అయ్యా తండ్రి నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. ఇంకా ఆయుష్ని ఇవ్వండి అయ్యా. అధికంగా అభిషేకం ఇచ్చి ఇంకా మున్పెన్నడూ లేనంత గొప్ప అభిషేకం ఇచ్చి నీ దాసుని ప్రభు ఇంకా బలంగా నీ సేవలో వాడుకోండి నాయన. ట్రాన్స్లేట్ చేయాల్సిన మిగిలిన గ్రంథాలన్నీ కూడా నీ దాసుడు త్వరగా ఫినిష్ చేయడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు అడుగుపెట్టని ప్రతి దేశంలోనికి నీ దాసుడు వెళ్ళాలి ప్రభువా. వెళ్ళి అనేకుల్ని ప్రభువా తండ్రి నీ సత్యంలోనికి నడిపించాలి అయ్యా. ఎన్నో కార్యాలు చేయాల్సింది ప్రభువా. నీ దాసునికి ఆరోగ్యం ఇవ్వండి, యవ్వన బలం ఇవ్వండి నాయన. నువ్వే న్యూ లైఫ్ సైకిల్ ఇచ్చావు, నీ దాసుడు సాక్ష్యం ఇచ్చాను నాయన. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు దేవా తండ్రి.
నీ దాసునితో పాటు ప్రభా తండ్రి అయ్యా నీ దాసుని వెంబడిస్తున్న యథార్థవంతులైన ప్రతి సేవకుని ప్రభా మీరు దర్శించండి, వారికి కూడా అభిషేకం ఇవ్వండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి నాయన. ఇంకా అనేకుల్ని మీరు తీసుకురండి నాయన సత్యంలోనికి. అయ్యా నీ దాసునికి ప్రభా తోడుగా ఉండి సేవ చేస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని మీరే ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరి అవసరాలు మీరే తీర్చండి, సత్య సంబంధముల కుటుంబాలన్నిటిని మీరే దర్శించండి నాయన. ఆర్థిక ఇబ్బందుల్ని తీసివేయండి ప్రభా తండ్రి. అయ్యా తండ్రి కుటుంబాల్లో ప్రశాంతత దయచేయండి, అనారోగ్యం తీసివేయండి ప్రతి ఒక్కరికి. అయ్యా తండ్రి ప్రార్థన ఆత్మనివ్వండి నాయన తండ్రి. మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు నాయన తీర్పు దినాన్ని మేము ప్రార్థించని వారిగా ఉండొద్దు ప్రభు. అయ్యా బాగా ప్రార్థించిన ప్రార్థన వీరులుగా ఉండాలి ప్రభు మేము. అయ్యా తండ్రి మాకు సహాయం చేయండి. ప్రార్థన ఆత్మను అయ్యా సత్యంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి నాయన. నీ దాసుడు పిలిపించినట్టు నాయన ఎన్నో లక్షల మంది నీ దాసునికి పిల్లలు ఉన్నారు, ఎంతో మంది నాయన నీ దాసుని వల్ల వాక్యంని రక్షణ పొందిన వారు ఉన్నారు నాయన. వారందరినీ మీరు రేపండి ప్రభా తండ్రి. వారందరి హృదయాల్లో ప్రభా ప్రార్థన చేయాలని ఆసక్తి పెట్టండి నాయన. ఈ భూమి మీద మాకున్న సమస్యలైన సంతోషమైన కొన్నాళ్ళే, కానీ మేము ప్రార్థన చేయకుండా భూమి మీద కాలం గడిపితే నీ సన్నిధికి వచ్చినప్పుడు ఆ అవమానం అంతా ప్రభా నిత్యత్వం అంతా ఉంటుంది నాయన. అది మాకు వద్దు ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే మంట పెట్టండి అయ్యా. సమూయేలు ఎలాగైతే ప్రార్థన చేయకుండా నేను చేయను పాపం అని అనుకున్నాడు ప్రభు, అలాగనే ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభు పెట్టండి నాయన. ప్రార్థన కూర్చున్న ఆసక్తి మీరే పెట్టండి నాయన. ప్రతి ఒక్కరిని నిద్ర లేపండి నాయన. వారికి ఉన్న సమస్యలు ఏవైనా సరే ప్రభు ప్రార్థన చేయాలి అవన్నీ పక్కన పెట్టని ఆసక్తి ప్రతి ఒక్కరి హృదయాల్లో పెట్టండి. త్వరలోనే ప్రభు మేమందరం 1,00,000 మంది కలిసి నీ సన్నిధిలో మొరుపెట్టాలి అయ్యా. నిన్ను స్తుతించాలి ప్రభు. నీ సన్నిధిలో ప్రభు మేమందరం ఏక మనసుతో నిన్ను స్తుతించి అయ్యా సంతోషించాలి నాయన. నీ కార్యాలు ప్రభు మేము త్వరలోనే చూస్తున్నందుకే నీకే వందనాలు స్తోత్రాలు. నీవు ఈ రాత్రి నీ ప్రజలందరూ చేసిన ప్రార్థన బట్టి దిగి వచ్చావు. నీ కార్యాలు మేము చూస్తున్నాం, ప్రతి దాన్ని మేము పొందుకుని నీలో సంతోషిస్తున్నందుకే నీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి దయచేసి ప్రభా క్రిస్టోఫర్ పాస్టర్ గారు కూడా మీరే తోడుగా ఉండండి. ప్రతిరోజు అర్ధరాత్రి ప్రభా మా అందరితో పాటు ఉండి ప్రార్థిస్తూ ఉన్న నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి నాయన. కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, టెక్నికల్ టీం ని కూడా మీరే ఆశీర్వదించండి ప్రభా. వారికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. వారికి మంచి అభిషేకం ఇచ్చి నీ సేవలో వాడుకోండి ప్రభా. ఇంకా వాళ్ళ కుటుంబాలను కూడా మీరే దర్శించి వాళ్ళందరినీ నీ రెక్కల చాటున భద్రపరచమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున చిన్న ప్రార్థన బతిమలాడి వేడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇంకా మిగిలిన వారు హ్యాండ్ రైజ్ చేసిన వారు ప్రార్థన అందుకోండమ్మా. స్తోత్రం. దేవుని ప్రభావం ఈ రాత్రి దిగి రావాలి. జ్యోతిదాస్ అందరి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కార్యం చేయాలి. హల్లెలూయా. అందుకున్నాం. నెక్స్ట్ మీరేనండి. స్తుతి. ప్రార్థన చేయండి. ఏమన్నా మైక్ ఏమన్నా ప్రాబ్లం అండి? అయ్యా యేసయ్యా అనే ఉన్నతమైన నామములో ప్రభువా సార్వత్రిక సంఘం మీద నీ ప్రభావం దిగి వచ్చునుగా తండ్రి. సకల దురాత్మలు చీకటి శక్తులు కాలిపోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. జ్యోతిదాస్ మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. వేరే వాళ్ళు ఎవరైనా చేసి హ్యాండ్ రైజ్ చేయండి. రాజా అయ్యా నీకే మహిమ. స్తోత్రములు మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, విశ్వ చక్రవర్తి, పరిపాలకుడా, నిర్మాణకుడా, నీవే ప్రాయశ్చిత్తం చేసి సమస్తమును నీ మాట మహత్తి గల మాట చేత నిర్వహిస్తున్న వాడానికి వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు.
ఈ సమయంలో ప్రభు మాకు నాయన మేమందరము కూడి నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు నాయన. భూమి మీద నీ కార్యాలు జరిగించడానికి నాయన నీ బిడలమైన మమ్మల్ని మాకు సత్యాన్ని బయలుపరిచి ప్రభు నాయన ప్రభు సార్వత్రిక సంఘంలోని నాయన ప్రభు నాయన ప్రభు లోపాలు నాయన సిద్ధాంతాలు సరి చేయడానికి చీకటి శక్తుల మీద నాయన ప్రభు జయం పొందడానికి ప్రభు మంత్ర ప్రయోగాలు నాయన చిల్లంగితన బాణామత శక్తులను బంధించడానికి భూమి మీద నీ కార్యాలు నాయన అతి వేగంగా జరగడానికి ప్రభు నువ్వు దిగి రావడానికి తండ్రి ప్రార్థనలు వాడుకుని తండ్రి అయా ప్రభు భూమి మీద నీ రాజ్యమును స్థిరపరచడానికి నీ రాజ్యము భూమి మీద దిగి వచ్చినట్టు ప్రభు నీ యొక్క బిడ్డలందరి ప్రార్థన మీరు వాడుకొని నీ దాసుని ద్వారా నాయన సత్యమును బయలుదేరదీసి నీ పరిశుద్ధ పర్వతమునకు త్రోవ చూపడానికి ప్రభువ మమ్మల్ని నాయన ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించడానికి ప్రభువ మీరు నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానానికే నీకు స్తోత్రాలు ప్రభువ. నీకు వందనాలు అయా నాయన ఎక్కలేని ఎత్తైన కొండకు మమ్మల్ని ఎక్కించండి దేవానికి వందనాలు అయా. నీ ప్రజలందరూ సంతోషించినట్లు నాయన నీ కార్యాలు భూమి మీద జరిగించండి ప్రభువ. మీరు దిగిరండి నాయన, దిగిరండి. ఎవరైతే నాయన ప్రభువ నాయన సత్యాన్ని నమ్మకుండా నాయన చీకటిలోనే నాయన ప్రభువా ఉండి గుడ్డితనంగా ఉంటున్న వారి గుడ్డితనం తొలగించండి అయా. గుడితనంగా ఉన్న వారిని వెలుపుకి నడిపించడానికి, బంధించబడిన వారిని వెలుపలికి నడిపించడానికి అయా, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి, వారి బంధకాలను విడిపించడానికి నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు కదా ప్రభువా. అయా నాయన మేము మూలుగుచ్చు ప్రభువా నాయన ప్రభువా ప్రార్థించడానికి, రోధించడానికి సహాయము చేయండి నాయన. మీకు వందనాలు. నీ ప్రజలమైన ప్రభువా ప్రార్థించకుండా నాయన ఆటంకపరుస్తున్న చీకటి శక్తులను ప్రభువా గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు. భూమి మీద నాయన నీ కార్యములను నాయన ప్రభు చూడకుండా కన్నులకు నాయన ప్రభువ నాయన దృష్టి కలగకుండా నాయన ప్రభువ చేస్తున్న దురాత్మలను బంధిస్తూ ఉన్నాం ప్రభువ. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. నాయన ప్రతి ఒక్కరి కార్యాలు నాయన నీ వద్ద కనబడుతున్నాయి ప్రభువ. రహస్యమైనది ఏదీ లేదు, కానీ అయ్యా దాచబడవలసినది ఏదీ లేదు నాయన. అన్ని నాయన సమస్తమును నీ ఎదుట నాయన ఉన్నాయి ప్రభువ. నీకు వందనాలు అయ్యా. నీ కార్యాలు జరిగించండి నాయన. మీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి కార్యములు జరిగించి నాయన భూమి మీద సత్యాన్ని స్థిరపరిచి నీ రాజ్యమును నాయన ప్రభువ నాయన స్థిరపరిచి ప్రభువ ఈ లోక రాజ్యము నీ రాజ్యం అయిపోనట్లుగా నాయన భూమి మీద నాయన భక్తుల హృదయాలను నీ స్వాధీనం చేసుకుని మీరు నివసిస్తూ మా అందరిలోనూ నాయన నివసిస్తూ మీరు నడిపించే విధంగా నడవాలని ప్రభువ, సత్యం వైపు నాయన పరుగులు తీయాలని ప్రభువ ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మీరే సహాయం చేయండి నాయన ప్రభువ. సత్యం అర్థం కాకుండా ప్రభువ నాయన కన్నులకు నాయన చీకటి కలుగజేస్తున్న దురాత్మలు గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలయ్యా. రక్షణ పొందకుండా నాయన ప్రజలు సత్యాన్ని యథార్థంగా వెదకకుండా కుంటి సాకులు చెబుతూ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా. వారికి నాయన ప్రభువ కన్నులకు నాయన చీకటి కలిగ చేసి ప్రభువ నీ సత్యాన్ని యథార్థంగా వెదకకుండా నాయన ప్రభువ రక్షణలోకి రాకుండా ఆటంకపరుస్తున్న దురాత్మను గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం అయా. నీవు రావడానికి నాయన అతి నాయన సమయం కొంచెంగా నాయన ప్రభు నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. రక్షణ పొందవలసిన వారిని సిద్ధపరచండి ప్రభువ. ఆటంకములు దూరం చేయండి తండ్రి. మీకు వందనాలు అయా. సత్యమును తేటగా బయలుపరచండి ప్రభువ. నీకు వందనాలు అయా. నీ ప్రజలందరూ సంతోషించినట్లు నాయన నీ కార్యములు భూమి మీద నాయన వేగవంతంగా వాక్యమును పరిగెత్త చేసి నీ ప్రజలందరూ సంతోషించినట్లును అయా. సార్వత్రిక సంఘమును క్షేమం వైపు నడిపించబడినట్లును ప్రభువ మీ కార్యాలు భూమి మీద జరిగించండి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయా. ప్రభువ నాయన ఆర్థిక విషయాలలో నాయన ప్రభువ కృంగిపోవడానికి, ఆర్థిక విషయాలలో నాయన అప్పులు ఊబిలో నెట్టి వేస్తున్న దురాత్మలను గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. నీ సత్య సంబంధులకు నీ ప్రజలకు ధనం రాకుండా నాయన నీ ప్రజలు చేసే
పనులన్నిట్లో ఆటంకపరుస్తూ నాయన వేదన కలిగిస్తూ ప్రభు కృంగుదల కలిగిస్తూ ఉన్న దురాత్మలను గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం అయా నాయన సత్యం సంబంధులకు ధనం వస్తే ప్రభువ సత్యాన్ని వ్యాపింప చేయడానికి వాడతారు కనుక ప్రభువ అయా వాడు నాయన దానిని అయా బంధిస్తూ ప్రభుని ప్రజలను ఆటంకపరుస్తూ ఉండగా అట్టి ఆటంకాలను దూరం చేయండి నాయన మీకు వందనాలు. ఈ దినం మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మౌనంగా ఉండొద్దు ప్రభువ. నీ కార్యాలు జరిగించుకుని వేగంగా దిగి వస్తున్నందుకు నీకు వందనాలు. గగనము చీల్చుకొని అయా సాతాను అంధకార శక్తులు కట్టిన ఆ యొక్క గోడలను చీల్చుకుని నీ వస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువ. నీ ప్రజలందరూ సంతోషించుదురుగాక దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా నీ దాసునికి క్షేమమును ఆరోగ్యమును సమస్తమును దయచేసి ప్రభు దీర్ఘాయుష్యును ధన ఘనతలతో నింపి అయా నీ దాసుని స్వరాన్ని ప్రపంచ వ్యాప్తంగా వినున్నట్లు నీ కృపను అనుగ్రహించండి నాయన. ఎవరైతే ధిక్కరించారు, ఎవరైతే హేళన చేశారు, ఎవరైతే అబద్ధ ప్రవక్త అన్నారు, ఎవరైతే దుర్బోధకుడు అన్నారు ప్రభువా, వారి అందరి ఎదుట నాయన నువ్వు నిలబెట్టి ఘనతను కలుగ చేసి ప్రభువా అయా నాయన వారు కూడా మారు మనసు పొంది ప్రభువా నీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని తండ్రి నాయన నీ యొక్క క్షమాపణ ద్వారా ప్రభువా నాయన అయా ప్రభువా మరి నీ యొక్క సత్యాన్ని వారు కూడా తేటగా తెలియపరచబడినట్లు నీ కృపను అనుగ్రహించండి దేవా, నీకు వందనాలు. నీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో ప్రభువా వారెవ్వరు దాటిపోకూడదు నాయన, ఎవ్వరు అయా సాతాను పట్టి జల్లించుచుండగా తండ్రి ఒక్క గోధుమ గింజ కూడా రాలకూడదు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా జ్ఞాపకం చేసుకోండి నాయన, బలహీనమైన మమ్మల్ని తండ్రి మీరు ఎంతగానో బలపరిచి ప్రభువా నాయన దినం వెంబడి దినము కార్యం వెంబడి కార్యం జరిగిస్తూ ధైర్యంతో నింపుతున్నందుకు నీకు వందనాలు దేవా. నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. ప్రజలను ప్రభువా సోమరితనంలో పడవేస్తున్న జ్ఞాపకం చేసుకోండి. సోమరితనం లేకుండా సహాయం చేయండి ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకపు ప్రభువా ఆకర్షణకు లోనవుతూ జయించలేకపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ లోకమును స్నేహము దేవునితో వైరం అంటున్నావు కదా ప్రభువా, మీరే సహాయం చేయండి. నీతో సహవాసం ఎలాగూ చేయాలో సహాయం చేసి నడిపించండి నాయన. అయా దేవా నీకే వందనాలు. దాసుని జ్ఞాపకం చేసుకోండి దేవా. సార్వత్రిక సంఘమునకు తెలియజేస్తున్న సత్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నీ ప్రజలకు ప్రభువా నీ ప్రజలను వాడు ఎంతగా బాధిస్తూ ఉన్నాడో, ఎంతగా వాడి ప్రభావముతో నీ ప్రజలు ప్రభువా బాధలు అనుభవిస్తూ ఉన్నారు తండ్రి. నీ దాసుని ద్వారా తెలియజేస్తూ ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. అయా నాయన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆటంకాలు పరుస్తూ ఉన్న దురాత్మలను బంధిస్తూ ఉన్నాం. భార్య భర్తల మధ్య ప్రభువా విభేదాలు కలిగిస్తూ అత్త కోడళ్ళ మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య ప్రభువా విభేదాలు కలిగిస్తూ ఉన్న దురాత్మలు గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఆత్మహత్య చేసుకోవాలని తలంపులు కలిగి ఉన్న వారి ఆ తలంపుల నుండి విడిపిస్తూ ఉన్నాం ప్రభువా. ఆ బంధకాల నుండి విడిపిస్తూ ఉన్నాం తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా మీరే సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రభువా మీరే ప్రభువా కార్యాలు జరిగించండి. మేము ప్రార్థిస్తూ ఉండగా నువ్వు మౌనంగా ఉండొద్దు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా మా ప్రార్థనలు ఏ పాటివి తండ్రి, నీ ప్రక్కన మోకరించి మేము ప్రార్థించడానికి మేము చెల్లిన వారం కాదు కానీ అయా మమ్మల్ని రక్షణ విషయంలో ప్రభువా నీ రక్తం ఇచ్చి నీ ప్రాణం ఇచ్చుకొని సత్యము మాకు తెలియచేసి అయా నీ చేయి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తూ ఉన్నవాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. మేమైతే అనేక సార్లు ప్రభువా విడిచిపెట్టామేమో ప్రభువా. బలహీనతలో అనేక విషయాలు తగ్గిపోయే మేము ప్రభువా వాటన్నిటి నుండి తల్లి కుమారుణ్ణి ఎలా అయితే ప్రభువా శిక్షించి కుమారుని జాలిపడు రీతిగా మమ్మల్ని జాలి చూసావు ప్రభువా. నీ కృప వెంబడి కృపతో, మహిమ వెంబడి మహిమతో నడిపించావు దేవా, నీకు వందనాలు. నీకు మరుగై ఉన్నది ఏమీ లేదు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. సార్వత్రిక సమాజమును ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక. రక్షణ యెహోవాదే అని నీవు సెలవిస్తున్న రీతిగా ప్రభువా రక్షణ విషయంలో మేము నిర్లక్ష్యం లేకుండా తండ్రి ఈ రక్షణను కొనసాగించడానికి ఆసక్తి కలిగి ప్రభువా ఆత్మతో తీవ్రత కలిగిన వారంగా ప్రభువా పరిశుద్ధాత్మలో నడిపించబడినట్లు సహాయం చేయండి నాయన. లౌకిక ఆత్మ మా మీద ఉండొద్దు ప్రభువా.
నాయన సర్వశక్తుడా, నీ కాడి క్రింద మేము నేర్చుకోవాలి నాయన, నీ కాడి కింద మాత్రమే మేము ఉండాలి ప్రభువా. వాడు రావడానికి మా హృదయమైన తలుపులు ఏ ఒక్క తలుపు తెరిచి ఉండకూడదు తండ్రి. మా మనస్సునైనా నీకు వ్యతిరేకమైన విషయాలలోనైనా ఏకీభవించడానికి వీల్లేదు ప్రభువా. నీకు వందనాలు అయ్యా నాయన. మా మనస్సును నాయన నీ స్వాధీనము చేసుకోండి ప్రభువా. ప్రతి బలహీనత నుండి విడిపించండి నాయన. మీకు వందనాలు అయ్యా. మేము తప్పు చేయడానికి గాని, పరిశుద్ధతలో నడవడానికి గాని ప్రభువా నాయన సాతానుతో నాయన ఏకీభవించడానికి గాని, నేను పాపము చేయడానికి గాని ప్రభువా మా మనస్సులో నైనా ప్రభువా ముందుగా మా మనస్సును సమ్మతి పరచకుండా తండ్రి ఏది చేయలేమని నీ దాసులు మాట్లాడుతూ ఉన్నారు. దేవా 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 ఏదైనా కూడా పరిశుద్ధతలో సంపూర్ణులు కావాలన్నా, పాపము చేయకుండా పాపము చేయాలన్నా ప్రభువా నైనా మేము మా మనస్సు ద్వారానే జరుగుతుందని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవాని దాసులు తేటగా తెలియపరిచారు. మీకు వందనాలు అయ్యా. మా హృదయమును స్వాధీనపరుచుకోండి. దాన్ని నాయనా ప్రభువా మా హృదయంలోని జీవధారలు బయలు వెళ్తాయి కనుక దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్లు సహాయము చేయండి. మేమైతే బలహీనలమే ప్రభువా. చేయొద్దన్న పనులు ఎన్నోనాయ చేస్తూ ఉంటాం, కానీ మీరు మాలో నివసించి మమ్మల్ని పరిశుద్ధతలో సంపూర్ణులయ్యే విధంగా సహాయం చేయండి. సార్వత్రిక సంఘమును సంపూర్ణత వైపు నడిపించండి నాయన. క్రీస్తుని యొక్క రూపంలోనికి మార్చండి ప్రభువా. మనస్సు మారి రూపాంతరం పొందినట్లు ప్రభువా అయా అయా ఆ యొక్క రూపాంతర కొండను ఎక్కించండి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి దురాత్మలను బంధిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు. నీ దాసునికి అయ్యా నైనా అసలు ఖాళీ లేకుండా ప్రభువా నైనా ఎంతో భారంతోనూ అయ్యా నైనా ప్రేమతోనూ ప్రభువా అయా నీ సత్యాన్ని తెలియచేయిచు ఉండగా, సువార్తను మరలా మోషే ద్వారా ద్వితీయోపదేశముని ఎలా అయితే నీ ప్రజలకు తెలియచేసావో అటు రీతిగానే తండ్రి మరలా ఈ యొక్క అంత్యకాలంలో ప్రభువా మరలా రెండవసారి ఉపదేశము వల్లే తండ్రి నీ దాసునైనా ప్రభు అన్ని చోట్లకు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా తండ్రి జయం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. నీ దాసునికి క్షేమమును భద్రతను అనుగ్రహించండి. ప్రయాణాల్లోనైనా ప్రభువా ఎటువంటి ఆటంకము లేకుండా క్షేమమును కలిగించండి దేవా. ప్రభు నీ దాసునికి ప్రభువా మరి సహనమును ఓర్పును దయచేసి యొక్క భక్తులు నడుస్తూ ఉండగా సార్వత్రిక సమాజమును నడిపించడానికి మీరు చేయబట్టుకుని ఉన్నారు కనుక మీకు వందనాలు. నీ దాసుని వైపు చూస్తూ ఉన్నందుకు ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంకా అభిషేకంతో నింపండి అయా అయా అలసటలో ప్రభువా నీవే నీ కౌగిల్లో దాచండి ప్రభువా. నెమ్మది కలిగించండి అలసట తీర్చండి. మంచి భోజనం దయచేయండి. భోజనం చేయడానికి సమయాన్ని దయచేయండి ప్రభువా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా ఏ దుష్టుడు ముట్టకున్నట్లు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి. నీ రక్త ప్రోక్షణతో అయా నీ దాసుని చుట్టూ సార్వత్రిక సంఘము చుట్టూ ఏ శత్రువు ఉండకుండా తండ్రి నీ రక్త ప్రోక్షణతో కంచి వేస్తూ ఉన్నాం దేవా. సహాయం చేయండి నాయన. మీకు వందనాలు అయా. యెహోవా మందిరంలో ఏ శత్రువు ఉండడానికి వీల్లేదు, వ్యాపారపు టిల్లుగా చేయడానికి వీల్లేదు. మీరు కొరడా పట్టుకున్న రీతిని తండ్రి కొరడా జులిపించి ప్రభువా శత్రువు రాకుండా ప్రాకారములను దిట్టపరచడానికి బ్రద్దలైన సందుల్లో నిలవబడిన వారంగా యెరూషలేము చుట్టూ కావలి వారిగా ఉన్న వారిగా మమ్మల్ని ఉంచి ప్రభువా మీరే కావాలి కాస్తూ ఉన్నప్పుడు ప్రభువా మాకు బలమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ప్రార్థనలు వాడుకుని తండ్రి నువ్వు సమాజమునకు క్షేమం కలిగించుతూ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. అతి త్వరలో భూమి మీద నీ కార్యాలు వేగవంతం చేయబోతున్నందుకు నీకు వందనాలు దేవా. మీరే కృప చూపించండి నాయన, కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు అయ్యా. అంత్యకాలంలో జరగవలసిన సంభవాలు జరుగుతూ ఉండగా నైనా ప్రభువా అయ్యా అబద్ధ క్రీస్తు రాబోతూ ఉండగా అయ్యా ఏ సమయంలో ఏం జరుగుతున్నాయో తగిన జ్ఞానంతో నింపి ప్రభువా సార్వత్రిక సమాజమును నడిపించండి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాకు ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం అయ్యా. ప్రతి రాత్రి మేలుకొని అయా టెక్నికల్ స్టాఫ్ ప్రభువా ఈ యొక్క పరిచర్య నిమిత్తం తమను తాము సమర్పించుకుని ప్రభువా నీ సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉండగా వారి కుటుంబాలను నీ సన్నిధిలో నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. దుష్టుడు ముట్టకూడదు ప్రభువా. ఏ
ఆటంకము కలగకూడదు తండ్రి. వారి పిల్లలనైనా చదువుల్లో మీరు తోడుగా ఉండండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన రాకపోకల్లో నైనా మీరు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి. ఆర్థిక విషయాల్లో మీరే సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ జయం దయచేస్తున్న దేవా నీకు వందనాలు ప్రభువా. సార్వత్రిక సంఘమును ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించండి. ఆర్థిక విషయాల్లో మీరు దీవించండి ప్రభువా. అన్ని విషయాల్లో ప్రభువా ఏ ఒక్క విషయమును అయ్యా మేమైతే నైనా ఏ విషయమును మర్చిపోయాము ప్రభువా. అందరము ప్రార్థిస్తూ ఉండగా నాయన అన్ని విషయాలను నాయన మీరు సఫలపరచమని పాదాల యొద్ద వేడుకుంటున్నాం తండ్రి. ఫలించుటకు సహాయం చేసి నాయన మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని రాకడ కొరకు సంఘమును వధువుగా సిద్ధపరిచి ప్రభువా నాయన నేను ఎదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి అతి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాము. మరి 3 కావస్తుంది. అందరం కలిసి ప్రభువుని స్తుతించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నత అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, సకల ప్రభువా మరి నా తండ్రి ఆశీర్వాదాలకు కారణభూతుడా మీరు ప్రభువా ఇగో మా పక్షంగా దిగిరమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. నువ్వు ఉన్నావు నాయన, కానీ ప్రభువా ఇప్పుడు ఉన్నట్లు కాదు తండ్రి. సకల జనులు తెలుసుకోవాలి, ప్రజలందరూ చూస్తుండగా నీ కార్యము నీ ప్రభావము తండ్రి సార్వత్రిక సంఘం మీద కుమ్మరించబడును కాక తండ్రి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దిగిరండి ప్రభువా. అయ్యా నీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవా బలంగా కుమ్మరించండి స్వామి, కుమ్మరించండి, కుమ్మరించండి ప్రభువా. అయ్యా మా మినిస్ట్రీ మీద కుమ్మరించండి ప్రభువా. దిగిరండి, దిగిరండి. ఇశ్రాయేలు పక్షముగా ఐగుప్తు దేశములు తండ్రి అందరూ చూస్తుండగా అగ్ని స్తంభముగాను తండ్రి, అయ్యా మరి సెకండ్ మేఘముగాను తండ్రి వారు కనబడి తండ్రి, వారి వెనక ముందు కూడా మీరే ఉండి నడిపించిన తండ్రి. ఇశ్రాయేలు పక్షంగా దిగి వచ్చి అద్భుతాలు చేస్తావు తండ్రి. అలాగే ప్రభువా మా పక్షంగా తండ్రి మీరు దిగి రావాలి నైనా. హల్లెలూయా, హల్లెలూయా. మా పక్షంగా దిగి రావాలి ప్రభువా. నీ సేవను అడ్డుకుంటున్నటువంటి సకల దుష్టాత్మలు యేసు రక్త ప్రభావం తండ్రి కాల్చివేయడానికి తండ్రి దిగి రావాలి. అయ్యా సాతాను శక్తులను తరమడానికి మీరు దిగిరండి నాయన. అయ్యా పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు కట్టడానికి దిగిరండి ప్రభువా. సత్యమును ఎదిరించేవారు, సత్యానికి అడ్డుబండ్లుగా నిలబడిన వారి కళ్ళ ముందు తండ్రి వారి సిగ్గుపడేటట్లుగా తండ్రి మా ప్రార్థన ఆలోచించి సంఘం దిగిరమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రం, స్తోత్రం. నీ ప్రభావం దింపండి ప్రభావం, నీ ప్రభావం దింపండి. అయ్యా 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 నీ ప్రభావం దింపండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రభువా పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యాలు చేయండి నాయనా, నీ కార్యాలు చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా నీవే మాకు శరణం, నీవే మా ఆశ్రయము, నీవే మాకు దిక్కు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు తండ్రి. అయ్యా ఇప్పుడు మా పక్షంగా మీరు మాట్లాడాలి, మా పక్షంగా మీరు దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగిరండి ప్రభువా, దిగిరండి. మా మినిస్టర్లో దిగిరండి అయ్యా. మా మినిస్టర్లో తండ్రి ఒక్కొక్కరిని ప్రభువా తండ్రి అయ్యా బలమైన అగ్ని స్తంభాలుగా పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపండి ప్రభువా. నీ స్తోత్రం అయ్యా. సంఘములో తండ్రి నైనా నీ ప్రభావం దిగి వచ్చినప్పుడు తండ్రి ఆనాడు ప్రభువా మేడగదిలోని దిగి వచ్చినట్లు, సొలొమోను దేవాలయంలోని దిగి వచ్చినట్లు మీరు దిగి రావాలి ప్రభువా. మోషేకి కనబడినట్లు తండ్రి అయ్యా తండ్రి ప్రజల్లో కనబడినంత దిగి వచ్చి తండ్రి
బలమైన సౌర కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ చీకటి మూకను నాశనం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాతాను మూకను నాశనం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం తెచ్చి ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి కాపరిని ప్రభు దీర్ఘమంతుడు అయ్యా తండ్రి ఎక్కడ చోట భద్రపరచండి ప్రభు. మా నాయకుడు పురయ్య గారిని కాపాడండి ప్రభు. మా నాయకుడు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభు పురయ్య గారి తండ్రి మీరు ఎక్కడ చోట భద్రపరచండి అయినా. మా నాయకుడు మీద దాడి చేసిన అంధకార శక్తులు మంత్ర శక్తులు వేస్తుంది తండ్రి నాయన ఖాళీ లైవ్ బూడిదైపోను కాక తండ్రి. సేవకుల మీద దాడి చేసిన మంత్ర శక్తులు దురాత్మలు ఇప్పుడు వేస్తున్నామని బంధించి తండ్రి భస్మైపోగా చూపిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడా నీ కార్యాలు జరిగించి మహోన్నతుడా నీ కార్యాలు నీ నామమునకు మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి 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 తండ్రి. అయ్యా నీ సహాయం ఇచ్చేయండి ప్రభు. నీ సహాయం అయ్యా మా పక్షంగా దిగిరండి అయ్యా. కృంగిపోయిన వారు లేకుండా ఆగిపోయిన ప్రార్థన ధూపము ఇంకా బలంగా తండ్రి నీ సన్నిధికి ప్రభు మేము ప్రార్థన ధూపం వేయడానికి దిగిరండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి కూరుకుపోయిన బలిపీఠాలు అయ్యా బలంగా కట్టండి అయ్యా. దిగండి పరిశుద్ధాత్మ మీ కార్యాలు జరిగించండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా 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 తండ్రి నీ కుమారుడు ప్రభు తండ్రి నామము గణపరచబడాలయ్యా. నీవు గణపరచబడాలయ్యా పరిశుద్ధాత్మదేవ. మీ నామ మహిమ ఘనత కోసం దిగిరమ్మని అడుగుతున్నాం. ప్రజలను తండ్రి ఆయన ప్రభావితం చేయండి. ప్రజల్లో ఉన్న ద్వేషాలను ఆశించేది సాతాను వారి కార్యాలను వాడు మోక నాశనం జరిగింది తండ్రి. స్తోత్రం ప్రభు. గొప్ప కార్యాలు చేయండి ప్రభు. ఆగిపోయిన ఆర్థిక దీవెనలను సమృద్ధిగా మాకు ఇవ్వడానికి దిగిరండి. దానియేలు ప్రార్థనలు దిగవచ్చినట్లు తండ్రి మా ప్రార్థన దిగిరండి ప్రభు. ఈ కార్యం చేసుకో తండ్రి. ప్రార్థించినటువంటి నీ బిడ్డల యొక్క ప్రార్థన ప్రతిఫలమును దయచే. నా ప్రార్థన కూడా ప్రతిఫలం దయచే. ప్రార్థించిన వారిని అందరిని దీవించండి ప్రభు. ఎవరిని జూమ్ లోకి వచ్చే ప్రతి ఒక్కరిని అత్యధికంగా మీరు ఆశీర్వదించండి నాయన. వారి ప్రార్థన ఇంకా అధికం చేయండి నాయన. ఇంకా ప్రభు తండ్రి మేము నీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఎడతగని ప్రభు నీతో సంబంధం కలిగి ఉండాలి. ఎడతగని ప్రార్థన కలిగి ఉండాలి. ఎడతగని సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దిగరండి యేసయ్యా మీకు దిగరండి. మా ప్రియులు ప్రభుడు నాయన ఎంతో ప్రయాసపడి అయ్యా జూమ్ లోకి వచ్చి ప్రభావం ప్రార్థన చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ లో ఏకీభవిస్తున్నారు. ఫేస్బుక్ లో కూడా చాలా మంది వీక్షిస్తూ ఉన్నారు. అయ్యా ఎంతమంది అయితే ప్రభు సందేశం ఉన్నారు అందరిలో ఇదే ప్రభుత్వం అయ్యా తన కార్యం చేయాలి. వారి ప్రభు అయ్యా తని నైనా హృదయాల్లో అత్యానందమును కుమరించండి. బగ్గున మంట పరిశుద్ధాత్మ అగ్ని మంట కుమరించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవే ప్రభు సకల అంధకార శక్తులు ఇస్తున్నాము. రాత్రులు బంధిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడమని మీ అయ్యా పరిశుద్ధాల పాదాలు మొక్కి వేడుకొస్తున్నాం. అయ్యా మా సంఘ పిల్లలు చాలా మంది అయ్యా మరి వారి పిల్లలు అయ్యా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు తండ్రి. ఎవరందరూ సహాయం ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అయ్యా మరి అలాగే ప్రభావ డిగ్రీ ఎగ్జామ్ రాసేవారికి 10th క్లాస్ ఎగ్జామ్ రాసేవారికి అయ్యా ముందు ఎగ్జామ్స్ రాసేవారందరికీ మా ప్రియ ప్రభావ సంఘ బిడ్డలు అందరికీ తండ్రిని సహాయం అందించండి. పాడు మంత్రుల శక్తి యేసయ్య నామమున బంధిస్తున్నాడు. సర్వశక్తి మంత్రులు రక్త ప్రభావం లయపరిచి దాసుపురయ్య గారి నుంచి ఆరోగ్యం కాపాడండి. దాసు వెనక దొండంతా కాపాడండి. దాసు వెనక సైనికులను కాపాడండి.
మీ దాసు ఎక్కడికి వెళ్ళి మీరు తోడుగా ఉండాలని నేను గొప్ప కార్యాలు చేసి మహిమాఘనత మీరే పొందుతాను. మా టెక్నికల్ టీం అంతా మీరు దీవించి అయ్యా నీ కృపలో పరిశుద్ధాత్మ అయ్యా మా మొరలు ఆలకించి మీ సహాయము అద్భుతమైన సహాయం మాకు అందించిన మొరపెట్టి ప్రార్థించి అడిగిన ప్రతి ఒక్కరి పేరు పెట్టి దాసపురయ్య గారిని తిరిగి సారథ్య సంఘ ప్రతినిధి అయ్యా దాసుని నన్ను కూడా చిరాపు సహాయం మా ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసయ్య కృపా పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఆశీర్వాదం జీవిలోను యూట్యూబ్ లోను వారికి ఏకీభవించి ప్రార్థించి ప్రతి ఒక్కరికి తోడు నడిపించును గాక. యేసు రక్తం జయం, ప్రవేశ రక్తం జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అందరికి వందనాలు ప్రియులారా. ప్రతి ఒక్క రాత్రి మళ్ళీ పడుకున్నట్టు ప్రార్థించలేదు. హల్లెలూయా.